అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ చోకర్ కమ్ బాజుబంద్ సెట్ విత్ ఇయర్ రింగ్స్తో జదావ్ కుందన్ సెట్ అండి. ఇది కింద గుత్తపూసలతో చాలా అందంగా ఉంది కదా. ఈ సెట్ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి దీన్ని ఆర్డర్ చేసుకోండి. లిమిటెడ్ స్టాకే ఉంది. మీరు 899 రూపీస్కి ఈ సెట్ని ఆల్ ఓవర్ ద ఇండియా ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు. ఈ సెట్ని పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సెట్. మీరు శ్రీ ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మీరు దీన్ని బల్క్గా ఆర్డర్ చేసుకోవాలన్నా రిటర్న్ గిఫ్ట్లుగా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్గా ఉన్న ఈ బ్యూటిఫుల్ సెట్ చాలా బాగుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భార్యామణి ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక్కసారిగా వసుమతి మాట్లాడిన మాటలకి భానుమతి లాగి చెంప మీద కొట్టేసరికి ఇంట్లో వాళ్ళంతా ఉలిక్కిపడి లేచి నిలబడ్డారు. ఒళ్ళు పొగరెక్కిందా, మదమెక్కిందా, మతి తప్పిందా? వాళ్ళకంటూ పరువు, ప్రతిష్ట, విలువ, గౌరవాలు ఉన్న కుటుంబం వాళ్ళదే. వాళ్ళ కొడుక్కి నిన్ను మనింటికొచ్చి అడిగారని ఏమైనా తల తిక్కగా ఉందా? నువ్వేమైనా భూలోక రంభననుకుంటున్నావా? ఆకాశం నుంచి దిగొచ్చాననుకుంటున్నావా? మేమేమైనా ఎంక్వైరీ చేయకుండా నిన్ను అతనికిచ్చి పెళ్లి చేస్తున్నాం అనుకుంటున్నావా? మంచి చెడు మేము నీ గురించి ఆలోచించమనుకుంటున్నావా? మీ అమ్మా నాన్న లేకపోయినా నాకన్నా కూతుళ్ళ కన్నా ఎక్కువగా పెంచినప్పుడు మీరు నా మాటకిచ్చే విలువ, గౌరవం ఇదేనమాట. అయినా నీకు వాళ్ళ గురించి ఏం దాచిపెట్టాం? మేమిద్దరం భార్యాభర్తలో నిన్ను కూర్చోబెట్టి అన్ని విషయాలు చెప్పాం. అబ్బాయి వయసుతో సహా, వాళ్ళ కుటుంబ వివరాలతో సహా, అబ్బాయి ఉద్యోగంతో సహా నీ దాకా వచ్చే ముందే అన్నీ ఎంక్వైరీ చేసి ఆడపిల్ల జీవితం అనే 1కి 10 సార్లు కనుక్కున్న తర్వాతనే నీ దాకా ఆ సంబంధాన్ని తీసుకొచ్చింది. నువ్వు అబ్బాయి ఫోటో చూసి ఇష్టపడి తెగ వయ్యారాలు పోయిన తర్వాతే వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మన్నావు. వచ్చిన తరువాత అంతా సరే అనుకొని ఇంకొద్ది రోజుల్లో ఎంగేజ్మెంట్ అనుకుంటున్నప్పుడు ఈ వెధవేషాలు వేస్తే ఏమనుకుంటారు అసలు వాళ్ళు? అబ్బాయి నీతో ఏమైనా పెళ్లి చూపుల్లో తప్పుగా ప్రవర్తించాడా, తప్పుగా మాట్లాడా అని భానుమతి భాస్కర్ రావు అడిగేపాటికి చాచా లేదు, ఆయన అసలు నాతో మాట్లాడనే లేదు. మరి ఇంకే పోయే కాలం వచ్చిందా నీకు? ఏం మాయరోగం వచ్చిందా? చదివిస్తానని, ఉద్యోగం చేయిస్తానని, వంటింటి కుందేలుగా నిన్ను కట్టిపడేనని ఎటు ఈ మహానుభావురాల్ని చదువుకోమంటే 10వ తరగతికే ఈవిడ గారు ముక్కుతూ మూలుగుతూ 4 సార్లు ఫెయిల్ అవుతూ పాస్ అవుతూ ఫెయిల్ అవుతూ పాస్ అవుతూ లాక్కొచ్చారు ఈవిడ గారు. 3 సార్లు సప్లీలు రాయటమే సరిపోయింది ఈవిడ గారితో. ఎలాగో బావ దొరికాడు దేవుళ్లాగా, చేసుకొని ముగ్గురిని కానీ దేవతల్లాంటి అత్తామామలతో ఈవిడ గారు సుఖంగా లేదా? బ్రతుకుని నాశనం చేసుకోకమ్మా, అల్లకల్లోలం చేసుకోకు. నీకో విషయం తెలుసా? ఆడపిల్ల జీవితంలో పుట్టిన దగ్గర నుంచి అమ్మా నాన్నలుగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది ఒక్కటే, పిల్ల పెరిగి పెద్దదయ్యే కొద్దీ వాళ్ళ గుండెల్లో భయం ఒకటే, రేపొద్దున వెళ్ళే అత్తారింట్లో పిల్ల ఎలా ఇముడుతుంది? అత్తమామల అమ్మా నాన్న లాంటి వాళ్ళు వస్తారా, మనలాగే చూసుకుంటారా అని చాలా ఆలోచిస్తారో. నీకు నేను ఒక విషయం చెప్పనా? నా పుట్టింట్లో నన్ను మహారాణిలాగా చాలా గారాబంగా పెంచారు. నీకో విషయం తెలుసా? కాలు కింద పెట్టి ఎరుగను నేను, అంత గారాబం. మా అమ్మ పెళ్ళనే పాటికి మీ బాబాయ్ వాళ్ళు వచ్చి చూసారనే పాటికి టెన్షన్ పడిపోయి నాకప్పుడు ఇంటి పని, వంట పని మా వదినలు, మా అమ్మ అందరూ కలిసి హడావిడి పడిపోయి నేర్పించారు. తీరా చూస్తే నేను పెళ్ళై ఇక్కడికి వచ్చాక మీ నాన్నమ్మ ఎంత దేవత లాంటిదంటే అందుకే నా అత్తగారికి నేను అంత సేవ చేసుకున్నాను. పెళ్ళవ్వగానే నేను తెల్లవారుజామునే నిద్ర లేవాలంటారని లేచి చన్నీళ్ళ స్నానం చేసి వస్తుంటే నన్ను మా అత్తగారు పట్టుకొని నీ పుట్టింట్లో నువ్వు ఇలాగే ఉంటావా భాను అని అడిగింది. లేదత్తమ్మా అంటే నేను కనుక్కున్నాను, మీ వదనలు మీ అమ్మ చెప్పారు నువ్వు 7 గంటల వరకు 8 గంటల వరకు నిద్ర లేవనే. ఎందుకు ఇక్కడ అంత పొద్దున్నే నిద్ర లేవాల్సిన అవసరం ఉందంటావు? మేము చూసుకోమా? రేపు నువ్వు వేరు కాపురం పెట్టుకున్నా భాస్కరం అర్థం చేసుకోడంటావా? అర్థం చేసుకోకపోతే భార్యాభర్తల బంధానికి విలువే ఉందమ్మా. నువ్వు అత్తారింటికి వచ్చావంటే
నీ ఇష్టాలని చంపేసుకోమని కాదు దానికి అర్థం. నీ ఇష్టాలు కూడా ఇక్కడ గౌరవింపబడతాయని అర్థం. అయినా నువ్వు ఇక్కడికి పని మనిషిగానో వంట మనిషిగానో పిల్లలు కనే యంత్రంగానో రాలేదమ్మా. మా వంశాభివృద్ధి కోసం మా ఇంటి మహాలక్ష్మిగా వచ్చావన్నారు ఆవిడ. ఆ రోజు నుంచి నాకు ఒక పట్టాన రాత్రుల్లో భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా తర్వాత అయినా సరే మంచి చెడు ఉంటాయి కాబట్టి నిద్ర పట్టదు. దాంతో నిద్ర నేను ఏ 2ంటికో పోతాను. దాంతో నేను పొద్దున్నే లేవలేను. ఈ రోజుకి ఆ విషయంలో నన్ను ఆయన కానీ చివరికి గౌతమ్ కానీ మీరు కానీ ఎవరూ తప్పు పట్టడానికే లేదు. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగోదు. తలపోటు వచ్చేస్తుంది పొద్దున్నే నిద్రలేస్తే. నా భర్తని నేను పస్తులుంచగలనా? మా సంతోషాలు మేము పోగొట్టుకోగలమా? అలాగని పుట్టినిల్లు మెట్టినిల్లు ఒకటవుతాయా అని ప్రతి ఆడపిల్లలోనూ చాలా భయాలుంటాయి. వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే నా అలవాట్లు వేరు, నేను పుట్టి పెరిగిన పరిసరాలు వేరు, మీ అమ్మవి వేరేనే. కాకపోతే మీ అమ్మ తనకు నచ్చినవి అరిచి గొడవ చేసి గీపెట్టైనా సరే మీ అమ్మ తినేయగలదో తాగగలదో వండుకోగలదో వండించుకోగలదు. నేను అలా అడగలేను. కానీ మీ నానమ్మ నా కోసమని ఇంట్లో వాళ్ళందరూ ఒక టిఫిన్ తింటే నేను ఉప్మా లాంటివి తిన్నాం. నా కోసమని ఆవిడ వేరే టిఫిన్ చేసి పెట్టేది. వీళ్ళందరూ కూడా కలగలుపు కూరలు పులుసు కూరలు తింటారు. నాకు ఫ్రైలు అంటే ఇష్టం. నా కోసమని ఆవిడ అవే చేసేదే. ఆ తర్వాత నేను పని చేయబోయినా నన్ను చేయనిచ్చేది కాదు. కూర్చోబెట్టి కబుర్లు చెప్తూ సంతోషంగా అయి తిను ఈ తిను అయి తాగు ఈ తాగు అని. సినిమా వచ్చిందంటే మీ బాబాయిని తీసుకెళ్ళమని, డబ్బులు వచ్చాయి పంటల్లో అంటే షాపింగ్కి తీసుకెళ్ళమని, నా తల్లో సాయంత్రానికి పూలు పెట్టి మీ బాబాయిని నన్ను కులాసాగా ఉండమని, వాళ్లే పెందలాడి భోంచేసి పడుకొని మమ్మల్ని కలిసి భోంచేయమని. ఇలా మీ అమ్మ ఎటు చూడలేదుగా అమ్మ. మీ నానమ్మని తాతయ్యని మా దగ్గరేగా ఉండేవాళ్ళు. వాళ్ళు మాకంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఏదేమైనా మనం ఉండేదాన్ని బట్టే మన అత్తమామలు కూడా మనతో ఉంటారని మర్చిపోకు. ఆడదానికి ఉండాల్సిందే మణిలా ఉండాలి ఒక ఇంటికి ఆడపిల్ల వెళితే. అందుకే భార్యని భార్యామణి అంటారు. ఒక ఇంటికి దేవత అయిపోవాలి. ఆ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయి లేకపోతే మేము ఉండలేమనుకోవాలి. ఏ దేవుడి పూజ చేయాలన్నా, ఏ పాలు పొంగించాలన్నా, ఏ హారతి ఇవ్వాలన్నా, ఏ మంగళతోరణం కట్టాలన్నా, ఏ వ్రతమైనా నోమైనా పూజైనా పునస్కారమైనా ఏ కార్యం చేసినా అది చెడులోనైనా మంచిలోనైనా ప్రతి దాంట్లో ఆ ఇంటి కోడలే కూతురయ్యి నేను అన్నిట్లో ఉన్నానని ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏమైంది నీకు అని అడిగితే ఏమీ లేదు పిన్ని అని వసుమతి అలా వర్ణ వైపు చూస్తే వర్ణ చేతులు పైకెత్తి పెదాన్ని కిందకి దించేసి కళ్ళు ఎగరేస్తూ ఇదిగో ఇలాగే ఉంటుంది వీళ్ళతో అన్నట్టు సైగ చేసి పక్కకి వెళ్ళిందే. నువ్వు వెళ్ళవా ఏంటే, వచ్చి ఇన్ని రోజులైంది అని భాస్కర్రావు అడిగితే ఇదిగో వెళుతున్నాను బాబాయ్, దీని ఎంగేజ్మెంట్ దాకా ఉందామని. అక్కర్లేదులే అల్లుడు గారు ఇబ్బంది పడతారు, వెళ్ళప్పుడు వద్దుగానిలే అని ఆయన పంపించేశాడు వర్ణని. కానీ వెళ్ళిన వర్ణ వసుమతికి పెళ్లి కుదిరిందిగా 4 మంచి మాటలు చెబుదాం భయపడుతుందని భానుమతి దగ్గర ఫోన్ ఉండేసరికి అట్నుంచి ఫోన్లు చేసి రోజు నేను చెప్పానా ఇదిగో ఇలాగే ఉంటుంది పిన్ని బాబాయే కానీ మన అమ్మ నాన్నలంటే మన గురించి కష్టం సుఖం పట్టించుకోవటానికి. ఇక నీకు నరకాలు మొదలైనలేమ్మా, ఇక నీకు కష్టాలు మొదలైనలేమ్మా. ఏంటో ఒక్కగానొక్క చెల్లెలు అన్న మాటే కానీ నా బతుకులా నీ బతుకు కాకూడదనుకున్నానా, నువ్వు సుఖపడతావనుకున్నానా. కానీ ఆ సుఖాన్ని నేను అందుకోలేకపోతున్నాను. నేను ఎటు నా జీవితంలో పోగొట్టుకున్నానో. కానీ నువ్వన్నా సుఖపడతావనుకుంటే నీకు సుదూర తీరాలకు వెళ్ళిపోతున్నాయి ఏంటి ఆనందాలు అని ఏడ్చి ప్రతిరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా గంటలు గంటలు ఫోనుల్లో మాట్లాడుతూ వర్ణ చాడీలు చెప్పడం, వసుమతి అవన్నీ బుర్రకెక్కించుకోవటమే కాక వసుమతికి ఒక అలవాటు ఉంది. ఏదైనా మనం సినిమా చూసినా సీరియల్ చూసినా దాన్ని క్షణంతో మర్చిపోతాం. కానీ వసుమతి ఏదైనా పుస్తకం చదివినా సినిమా చూసినా గొడవ జరిగినా యాక్సిడెంట్ జరిగినా అవి మనకే జరిగినట్టు, అవి మనం పక్కనే ఉండి ప్రత్యక్షంగా చూసి వాటి పెయిన్ని అనుభవించినట్టు ఊహించుకోవటం సైకలాజికల్గా చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. చాలా కాలం పాటు చెప్తే తంతారని వసుమతి చెప్పేది కాదు. కానీ వాళ్ళమ్మ నాన్న చనిపోవటం చూసిన వసుమతి అలాగే పాము కాటేసి భానుమతి భాస్కర్రావు కూడా చనిపోతారేమోనని వాళ్ళు లేచారా లేదా ఆత్మలా మనుషులా అని పొద్దున్న లేవంగానే వాళ్ళని పట్టుకొని 1కి 4 సార్లు చూసి
చూసి కాళ్ళు ముందుకున్నాయా వెనక్కున్నాయా, వాళ్ళు శ్వాస తీసుకుంటున్నారా లేదా అని చూసుకొచ్చుకునేదే. అది చిన్నప్పటి నుంచి ఇక అలాంటి మైండ్ ధోరణితో ఉన్న మనుషులు తమ చుట్టూ ఏదైనా జరిగితే ఎవరైనా ఏదైనా చెప్తే అది ఆప్ చేసుకుంటారో ఆ తత్వం ఉన్న ధోరణి వసుమతిదే. ఆ తర్వాత రోజులు గడిచిపోతూ ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఖరారైంది. అయితే ఎంగేజ్మెంటు మీరేం పెట్టుకోవద్దు, మేమే పెట్టుకుంటామని సులోచన చక్రపాణి చెప్పారు కాబట్టి అమ్మాయికి కార్డు పంపిస్తున్నాం. తనకి ఏ నగలు కావాలో, ఏ బట్టలు కావాలో, ఏ మోడల్స్ కావాలో తన ఇష్ట ప్రకారం తనకు నచ్చినవి కొనుక్కోమని వాళ్ళు పసుపు కుంకాలతో పాటు కార్డు కూడా పంపించి పిన్ని చెప్పి పంపారు వసుమతికి. ఇక తనకు నచ్చిన డైమండ్ సెట్లు కొనుక్కుంది, లెహంగాలు కొనుక్కుంది, చీర కొనుక్కుంది, పూజకు అవసరమైనవి కొనుక్కుంది. అవన్నీ అంతవరకు బాగానే ఉంది. సెట్లు పడినా, మేకప్ సామాన్లు పడినా, కాస్మెటిక్స్ పడినా తనకు కావలసినవన్నీ కొనుక్కోవటం అయిపోయింది. ఎంగేజ్మెంట్కి హడావిడి మొదలైంది. ఒకవైపున ఇటు కార్తీక్ వర్ణం తీసుకుని సునంద కేశవరావుని పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అటు గౌతమ్ కాలేజ్ నుంచి వచ్చాడు. ఇటు భాస్కర్ రావు ఊళ్ళో వాళ్ళకి చెప్పుకున్నాడు. ఆ ఊరే పుట్టిల్లు కాబట్టి సులోచనకు అక్కడి నుంచి వాళ్ళు కొంతమందిని పిలుచుకున్నారు. భానుమతి పుట్టింటి వాళ్ళు వచ్చారు. చెప్పాలి కాబట్టి పెద్దమ్మాయి పెళ్ళికి చెప్పారు. అలాగే రెండో అమ్మాయి విషయంలో లీలావతి పుట్టింటి వాళ్ళకి చెప్పినా ఏనాడో తెగిపోయిన బంధాలు ఉంటే ఉన్నాయి, పోతే పోయాం, మేము రామని చెప్పి వాళ్ళు మాత్రం రాలేదు. సిటీలో అంగరంగ వైభవంగా చాలా పెద్ద కన్వెన్షన్ హాల్లో ఇక శ్రీరామ్కి వసుమతికి గ్రాండ్గా బెల్జియన్ డైమండ్ రింగ్స్ తెప్పించుకున్నారు. వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్కి నేను రానులే, తమ్ముడు పెళ్ళికే వస్తానులే అందని సులోచన గారు చెప్పారు. ఆ తర్వాత గ్రాండ్గా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఫోటోలు, వీడియోలు, హడావిడి, భోజనాలు ఓ రేంజ్లో అయ్యింది. శ్రీరాముని ఫ్రెండ్స్ మాట్లాడరా అంటే మొహమాటంతో, శ్రీరామ్ ఇంట్రోవర్టెడ్ పర్సన్ కాబట్టి వసు మాట్లాడితే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి తను మాట్లాడొచ్చనే ఆశగా వసుమతి వైపు చూడటం, వసుమతి అసలు ఒకవైపున వంచిన తలకాయ ఎత్తకపోవటం, అంతకుముందంటే పెద్దవాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అనే ఇది ఉండేది. కానీ ఇప్పుడు అసలు వీడు ఎలాంటోడో, వీడు రేపొద్దున ఏం చేస్తాడో, అక్కడిని చెప్పిందంటే తన మంచి కోరే కదా చెప్పుద్దే, వీడు తన గొంతు నిలువున ఎక్కడ కోసేస్తాడో, అసలు ఎంగేజ్మెంట్ ఏంటి, రేపు బతుకు ఏం కాబోతుందే అనే టెన్షన్లో, ఆలోచనల్లో మాటా పలుకు లేని మూగమొద్దులాగా అలా కూర్చుంది వెళ్ళి గదిలో. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వెళ్ళింటికి వచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత చక్రపాణి సులోచన, అమ్మాయితో నువ్వు ఎంగేజ్మెంట్లో మాట్లాడినట్లేవు, కొడితే చెంప పగులుద్దురా రామ్. ఏంట్రా అలాగేనా ఉండేది, అమ్మాయికి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవా నాన్న? అలా ఉండకూడదు. ఆ అమ్మాయి నీ వైఫ్, మీ ఇద్దరు ఫిజికల్లీ మెంటల్లీ ఒకటి అవ్వాల్సిన వాళ్ళు. మీ నుంచి రేపొద్దున మేము నెక్స్ట్ జనరేషన్స్ హెల్దీగా అలాగే ప్రేమతో కూడిన వాటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదూ. నువ్వు ఆ అమ్మాయితో కాక ఎవరితో ప్రేమగా ఉంటావు? నువ్వు అలా ఉంటే ఆ అమ్మాయితో విముఖతగా ఉన్నావు అనుకుంటుంది. నీ మనసులో వేరే ఎవరో ఉన్నారనుకుంటుంది. మేమేదో బలవంతం చేసి ఇష్టం లేకుండా నీకు ఆ అమ్మాయిని కట్టబెడుతున్నాం అనుకుంటుంది. తప్పు కదూ, అలా ఉండొచ్చా? ఆడపిల్లలన్న తర్వాత సిగ్గుపడతారు. పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్ల, చుట్టూ బంధువులు చుట్టాలు అంతమంది ఉన్నారు. పెళ్లి చూపుల్లో నువ్వేం మాట్లాడలేదని మాకు తెలుసు. ఎంగేజ్మెంట్లో మాట్లాడతామనుకుంటే అక్కడ మాట్లాడింది లేదు. ఆ పిల్లతో మాట్లాడు. ఇద్దరు ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకోండి, ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు తెలుసుకోండి. అలా కంజెస్టెడ్గా ఇంట్రోవర్టెడ్గా ఉండకూడదు. మేమంటే అమ్మా నాన్నలం కాబట్టి, కని పెంచాం కాబట్టి అర్థం చేసుకుంటాం. కానీ కొత్త పిల్ల, వేరే ఊళ్ళో, వేరే వాతావరణంలో, వేరే పరిసరాల్లో, వేరే అమ్మా నాన్నలకి వేరే అలవాట్లతో పుట్టి పెరిగిన పిల్ల మన దగ్గరకు వచ్చాక మనం ఏదో మొత్తం చేంజ్ చేసుకోమంటాం అని కాదు. తన హాబీస్ ఏంటి, ఇష్టాలేంటి, తనకు నచ్చేవేంటి భర్తగా నువ్వు తెలుసుకోవటం నీ సగటు ధర్మం కదూ అని వాళ్ళు చెప్పి, రొమాంటిక్గా ఉండాలిరా ఈడియట్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉంటావని చక్రపాణి చెప్తే, శ్రీరామ్ని ఒకవైపు నుంచి ఫ్రెండ్స్ స్టూపిడ్ ఫెలో, అసలే ఇప్పుడు దాకా పెళ్లి చేసుకోకుండా ముదిరి బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరాడని ములక్కాయ ముదిరినట్టు ముదిరిపోయావు సన్నాసే. ఇంకా ఆ అమ్మాయికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయిరా, నీకన్నా 5 years చిన్నదంటే నీ నుండి ఎన్ని లవ్ మెసేజెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, లవ్ కాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, గిఫ్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలా ఉండకూడదు శ్రీరామ్ అంటే అమ్మాయిలో
పోన్లేండ్రా, వాడి మీద ఎక్కేయకండి మీ అందరూ. అమ్మాయిలు అన్న తర్వాత పెళ్ళికి ముందు అలాగే ఉండి సైలెంట్గా ఉండే మొగుడు అనుకో, వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అయ్యి ఫ్రీ హ్యాండ్ తీసుకుని ఆ తర్వాత అన్నీ వాళ్ళే కానిచ్చేస్తారు. అందరూ మీలా ఉండరే అమ్మ, ఎంతైనా ఈ జనరేషన్ అమ్మాయి కదా తను వీడిలా ఉంటే అసలే ఆంటీ అంకులు నిజం అనే నిక్కచ్చితనం అనే దాని మీద నిలబడాలని వీడికి బ్రేకప్లు ఉన్నాయని కూడా చెప్పొచ్చారంట. ఇప్పుడు చెప్పండి ఏమనుకుంటారో. ఆ పాత ఎక్స్లేదో వీడి మనసులో ఉండి వీడు నాకు దగ్గర కాలేకపోతున్నాడని తను అనుకుంటే సిచ్యువేషన్ ఏంటి అన్నారు ఫ్రెండ్స్. అమ్మాయిలు కూడా నిజమే కదరా శ్రీరామ్, ఇప్పుడు చూడు మా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వీళ్ళ మాలో కాస్త స్లోగా ఉన్న వాళ్ళకి ఒక కిడ్డు, ఫాస్ట్గా ఉన్న ఈ సన్నాసి లాంటి వాళ్ళకి ఇద్దరిద్దరు కిడ్స్ కూడా పుట్టేశారు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నావో, నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో, నువ్వు ఆ అమ్మాయిని ఎలా చూసుకుంటావో మాకు తెలిసినా తెలియకపోయినా తనకి తెలియటం వ్యాలిడే కదరా అనేసరికి ఫోన్ చేయి, మాట్లాడు, బయటికి తీసుకెళ్ళు, తన్నే రమ్మనమని కారు పంపించు, వస్తుంది. ఇద్దరూ కలిసి తనకి ఏమిష్టమో కనుక్కో, తనని సర్ప్రైజ్ చేయి, అలా గిఫ్ట్లు అవి పంపించు. ఈ జనరేషన్ అబ్బాయివిరా, అలా ఉండకూడదురా. అమ్మాయిలు ఎలా ఉంటున్నారో తెలుసా ఇప్పుడు, హస్బెండ్ అయినా సరే ప్రపోజ్ చేయాలని ఇక చెప్తారు. వినరా నాయన, వీళ్ళ ఎక్స్పెక్టేషన్లకి ఆది అంతాలు ఉండవు. నోర్మై స్టూపిడ్ ఫెలో, మేము ఫ్రెండ్స్ రా వాడికి, మేము చెప్పకపోతే ఎవరు చెప్తారు. హస్బెండ్ అయినా శ్రీరామ్, అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ప్రపోజ్ చేయాలని, అలాగే వాళ్ళు రొమాంటిక్గా మాట్లాడాలని, ఒక రకంగా చెప్పాలంటే A+A సర్టిఫికెట్ మాట్లాడాలనే అనుకుంటారు అమ్మాయిలు. ఎందుకంటే వాడు మగాడా కాదా అనే డౌట్లే మామ, ఒప్పుకోరీళ్ళు. చెంప బగులుద్ది కొడితే, ఏరా మాట్లాడినంత మాత్రాన వాడు గేఫెలోనా మగాడా అనేది మాటల్లో ఫోనుల్లోనే తెలిసిపోద్దా. నీతో ఇన్ని సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, ఇప్పుడు దాకా నువ్వు పెళ్లి చేసుకోవాలా, నీకు అన్నీ కరెక్ట్ అయిన ఏంట్రా గ్యారంటీ అని అడిగేపాటికి ఒక అమ్మాయి, నీ మొగుడు గ్యారంటీయేగా, వాడి గురించి నాకు పెళ్ళికి ముందే అన్నీ తెలుసులే, నేను అన్నీ చెక్ చేసుకున్నా. అవ్వ ఈ విషయం సమాజం వింటే స్త్రీ జాతి అసలు ఏం మెసేజ్ ఇస్తుంది అనుకుంటారే. ఇలా తయారయ్యారు మీరు. మరి ఏం చేయమంట, ఎవడెలాంటోడో ఎవడేంటో నమ్మే రోజుల్లో ఉన్నారు మరి ఆడపిల్లలు. చిచి అనేసరి నోర్మైనో అని వీడి మాటలకు ఏమొచ్చిందిలే. కానీ ఆ అమ్మాయికి నువ్వు ఏమిష్టం లేదో తెలుసుకో. రేపొద్దున ఒక పెళ్ళి అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ శ్రీరామ్. అమ్మాయిలకి బేసికల్గానే భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రిన్సెస్లే. ఇక తీరా ఒక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు క్వీన్ అవుతామా, స్లేవ్ అవుతామా, మెయిడ్ అవుతామా, లేదంటే ఒక సర్గెట్ మదర్గా మిగిలిపోతామా, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి వాళ్ళకు కూడాను. హస్బెండ్ ఎలా ఉంటాడు, విసుక్కుంటాడా, కోపం ఎక్కువ, ప్రేమగా దగ్గరికి తీస్తాడా, సరదాగా మాట్లాడితే నచ్చదా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా లేదా, ప్రేమగా చూసుకుంటాడా లేదా, ప్రతి అకేషన్ని సెలబ్రేట్ చేస్తాడా లేదా, తను చెప్పకుండానే తన పుట్టినరోజు పెళ్లి రోజు సర్ప్రైజులు ఇస్తాడా లేదా, బయటికి తీసుకెళ్తాడా లేదా, అసలు హనీమూన్కి వెళ్ళాలనే ఉద్దేశం ఉందా లేదా, అసలు వీడు రొమాంటిక్కా కాదా, ఇలా ఎన్నో డౌట్లు అమ్మాయిల మనసుల్లో ఉంటాయి. ఆడపిల్లలరా, ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళని అన్నీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టే చేస్తున్నామంటారా అమ్మా నాన్న. ఈ స్కూల్ చాలా ది బెస్ట్గా ఉందని ఎవడో చెప్పిన ఒపీనియన్ ప్రకారం తీసుకెళ్ళి స్కూల్లో కాలేజీల్లో వేసేస్తారు. ఇక ఆ తర్వాత ఈ సంబంధం బెస్ట్గా ఉందని చెప్పి అంతా వాళ్ళే చూసేసుకున్నాక నచ్చాడుగా అమ్మ అబ్బాయి ఓకే కదా అని చెప్పి పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత ఇక వాళ్ళు ఏ కష్ట నష్టాలు ఏ బాధలు వేయొచ్చినా వాళ్ళ వైపు వాళ్ళే ఫైట్ చేసుకోవాలి. అంత బాగుందనుకో మా అమ్మాయి లైఫ్ హ్యాపీ అంటారు. ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకో మనతో పాటు వాళ్ళు ఏడ్చి దిగులు పడతారు. అదే కాదనుకో అడ్జస్ట్ అయిపోయి బ్రతకమంటారు. నీ వైఫ్ నీతో అడ్జస్ట్ అయి బ్రతకాలా, లేదంటే గనక తను నువ్వు ఒకే ప్రాణం ఒకే మాట అన్నట్టు ఉండాలా. నువ్వు మంచోడివిరా, ఈ ఎదవల్లాగా కాదు. వీడికి కట్నం పిచ్చి, వీడికి వాళ్ళ అమ్మంటే భయం, వీడికి అక్క అంటే భయం, వీడికి చెల్లంటే భయం, వీడికి నాన్న అంటే భయం, వీడికి మేనత్త అంటే భయం, వీళ్ళ మేనత్త పెత్తనం వీళ్ళ ఇంట్లో, అందుకే
అందుకే వీడు ప్రపోజ్ చేస్తే చెప్పు తీసుకు కొడతానన్నాను నేను. వీళ్ళందరూ మా అందరికీ చెప్పారు, కానీ వీళ్ళందరూ ఫ్రెండ్స్ దగ్గరే ఎందుకు ఆగిపోయారు? ఆ రోజున మేము నో అని మీరు మాకు ఫ్రెండ్స్లా ఉండటమే కరెక్ట్ అని అన్నాను తప్ప వీళ్ళ ఫ్యామిలీల గురించి ఎత్తకూడదని మేము ఎత్తలేదు. నిజానికి మేము వీళ్ళ ఫ్యామిలీలో మింగిల్ అవ్వగలిగిన ఆడపిల్లలం కాదు. నిజమే వీడన్నట్టు మా ఆయన గురించి వీడన్నాడు ఇందాక, మా అత్తయ్య చాలా బ్రాడ్ మైండెడ్, మా మామయ్య చాలా మంచోడు, ప్రతిదీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. మేము ఉండేది ఒక రకంగా చెప్పాలంటే వేరు కాపురం అయినా కూడాను మా అత్తయ్య మామయ్య అప్పుడప్పుడు వచ్చినా మా పర్సనల్ విషయాల్లో కలగ చేసుకోరు. నా భర్త నన్ను ఏ రోజు ఒక మాట అండో, చాలా ప్రేమగా చూసుకుంటాడు. అలాంటి మొగుడు దొరకటం నా అదృష్టం కాబట్టే వీళ్లతో కలిసి మనం 6 ఏళ్ళు చదువుకున్నా నాకు వీళ్ళు కరెక్ట్ అనిపించలేదురా. అతన్ని చూసిన అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే అతనిలో కనిపించిన ప్రేమ వీళ్ళల్లో ఓపెన్గా చెప్తున్నాం కనపడలేదు. ఇప్పుడు మేమందరం నువ్వు రిజెక్టెడ్ పీసులు అంటావు. ఇప్పుడే ఓ షోరూమ్కి వెళ్తాం, మాకు 100 డ్రెస్సులు చూపిస్తారు, మేము ఒకటి తీసుకొని 99 రిజెక్ట్ చేస్తే వాటిని ఏరుకునే మిగతా 99 మీ పెళ్ళాలంటూ వాళ్ళు ఉండరంటారా అనేపాటికి అమ్మ అంటే అవును, ఒకడికి కట్టం కావాలి, ఒకడికి పడుండేది కావాలి, ఒకడికి నోరెత్తంది కావాలి, ఒకడికి ఉద్యోగం చేసేది కావాలి, ఒకటి అత్తారింటి దగ్గర నుంచి దోచుకొచ్చేది కావాలి, ఒకటి ఏమన్నా సరే చీత్పు అని తుడిసేసుకుపోయేది కావాలి. మీ రిక్వైర్మెంట్లతో మీ పెళ్ళాలు మీకు వచ్చారు కదరా అనేపాటికి మాట్లాడకుండా కూర్చున్నారు. నీ లైఫ్ అలా ఉండకూడదురా అన్న తర్వాత శ్రీరామ్ ఆలోచించి చేస్తానులే ఫోను అన్నాడు. దట్స్ మై బాయ్, నువ్వు తెలుసురా మేము చెప్తే వింటామని ఏమన్నా మ్యానిపులేట్ చేసేసారు వాడిని. ఒక్కసారిగా మగజాతి మీదే సాటి మగాడయ్యుండి వాడికి అసహ్యం కలిగేలా చేసేసారు కదవే అన్న తర్వాత శ్రీరామ్ ఫోన్ చేశాడు. భాస్కర్ రావు నెంబరే ఇచ్చారు సులోచన చక్రపాణి. అమ్మాయి దగ్గర ఫోన్ లేదండా అని. భాస్కర్ రావు పొలంలో ఉన్నాను బాబు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చేయిస్తానని ఇంటికి రాగానే ఫోను అక్కడ పెట్టి అబ్బాయి ఫోన్ చేశాడు, చేసి మాట్లాడు అని చెప్పి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. వసుమతి ఫోన్ చెయ్యలేదు. శ్రీరామ్ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు, కట్ చేసేసింది. ఆ తర్వాత చేశావా మాట్లాడావా అని ఆయన అడిగితే చేశాను మాట్లాడాను అని అబద్ధం చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ శ్రీరామ్ ఫోన్ చేశాడు. అప్పుడు తెలిసింది ఆయనకి మాట్లాడానంటే మళ్ళీ అబ్బాయి ఫోను ఏంటో అనిపించి ఆయనకి ఏమోలే ఈ తరం పిల్లలు అని చెప్పి ఆంటీ నెంబర్ ఉంటే ఇస్తారా అంకుల్ అని అడిగితే మాట్లాడానంది ఇది అన్నాక సరే బాబు ఇంట్లో ఆంటీ నెంబర్ ఉంటుంది మెసేజ్ పెట్టాను చూడయ్యా అని ఆయన పొలం పనుల్లో మునిగిపోయాడు. ఆవిడకి ఫోన్ చేస్తే ఆవిడ ఇదిగో అబ్బాయి లైన్లో ఉన్నాడు మాట్లాడవే అని బెడ్రూమ్ తలుపుల దగ్గరికి వేసి ఆవిడ వంటగదిలోకి వెళ్ళిపోయింది. హలో అంది వసుమతి. హలో అన్నాడు శ్రీరామ్. అన్న తర్వాత ఏదైనా మాట్లాడుద్దేవో మాట్లాడదామని శ్రీరామ్ అనుకుంటే వీడు నేనేం చెప్తానో విందామని ఫోన్ చేసినట్టున్నాడు. నేను లొడా ఏదో ఒకటి వాగేస్తాను కదా, అవన్నీ అక్క చెప్పిందిగా, ముందు మన చేతే మన ఫ్యామిలీ గురించి మన గురించి అన్నీ చెప్పించుకొని తర్వాత వాటన్నిటినీ మన వీక్ పాయింట్స్ ఏంటా అని పట్టుకొని అస్త్రాలుగా మన మీదే వాడతారని నేను మాట్లాడను అని మెదలకుండా అలా ఫోన్లో సైలెంట్గా ఉంది. ఆ తర్వాత కాసేపటికి బాయ్ అంది వసు. అంటే బాయ్ అన్నాడు శ్రీరామ్. ఇలాగే 4-5 సార్లు ఫోన్లో మాట్లాడుకుంది. హలో బాయ్, హలో బాయ్, హలో బాయ్. ఈ 4 సార్లు ఫోన్ కాల్స్ అయిపోయినాయి. అయిపోయి ఈలోపు పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. వర్ణ ఇక పిల్లల్ని వేసుకొని ఇక్కడికి దిగి వసుమతిని పారిపోమ్మని లేచిపోమ్మని ఇవన్నీ చెప్తే అలాంటి వసుమతి తీసుకోలేదు. క్యారెక్టర్ లెస్ అని చీప్దని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటారని, బాబాయ్ పిన్ని పెంచితే కాండ్రిచ్చి ఉమ్మూస్తారని, ఎవడో ఒకటితో తను కాలు జారిందని ముద్ర పడుద్దని ఆ పని మాత్రం నేను చేయలేనక్క అంటే అయితే చచ్చిపో అందే. అంటేను అలాగని వసుమతి పిరికిది, సావలేదు. దాంతో ఏమీ మాట్లాడకుండా ఒకవైపున పెళ్లి నగలు పెళ్లి బట్టలు హడావిడి ఇదంతా అయిపోయిన తర్వాత విడిదింటికి వీళ్ళని 10 రోజుల ముందే ఆహ్వానించారు వియ్యాల వాళ్ళు. ఇక అక్కడికి వెళ్ళాక వాళ్ళ మర్యాదలు వాళ్ళ హంగామా, వాళ్ళ అమ్మాయి అల్లుడు అమెరికా నుంచి వచ్చి ఆ అమ్మాయి అత్తమామల్ని చూసుకోవటంలో మొగుడిని చూసుకోవటంలో మునిగిపోయి వసుమతిని పలకరిస్తే ఆము అంద తప్ప వసుమతి సిగ్గనుకుంటా నన్ను నవ్వేసి ఆ అమ్మాయి వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప అమెరికా నుంచి తెచ్చిన గిఫ్ట్లని చేతిలో పెట్టి వాళ్ళు అసలు వాగలేదు. ఆ తర్వాత
మెహందీ, హల్దీ, సంగీతం ధూమ్ధామ్గా అన్నిటికీ భోజనాలు, పెద్ద పెద్ద మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక ఆ తర్వాత వసుమతికి శ్రీరామ్కి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక వీళ్ళు పిల్లని అప్పగింతల్లో బాబు మేము ఏ రోజు మా అన్న బిడ్డ అన్నట్టు పెంచలేదు, మా బిడ్డ అన్నట్టే పెంచాం, పెద్దదైనా కాస్త తిక్కల మాలోకం, చదువు అవ్వలేదు కానీ ఇది చాలా బాగా చదువుకుందయ్యా, దీన్ని నువ్వు ఇంకా బాగా మెరుగు పెడతావనే నమ్మకం ఉంది మాకు. ఇంకో విషయం చెప్పమంటావా, ఆడపిల్లల్ని తప్పుడు పెంపకాలు పెంచలేదు బాబు, క్యారెక్టర్ లెస్ వాళ్ళు కాదు, చాలా మంచోళ్ళు, నువ్వు ఎలా చెప్తే అలా విని ఒదిగిపోవటమే నేర్పాం బాబు, కష్టం సుఖం అన్నీ తెలిసేలానే పెంచాం, ఏదైనా తెలిసి తెలియక మాట్లాడితే కూర్చోబెట్టి మాట్లాడు బాబు, గట్టిగా అరిసినా తట్టుకోలేదు, పెద్ద పిల్ల కన్నా కూడా చిన్నపిల్ల ఇంకా మెతక ఇంకా సాఫ్ట్, మంచిగా చూసుకో బాబు అనే భానుమతి భాస్కర్రావు చెప్పి చిన్నప్పటి నుంచి పెంచారు కదా వాళ్ళకి దుఃఖం వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగితే, శ్రీరామ్ మీరేం టెన్షన్ పడద్దు, తన్ని నేను చాలా బాగా చూసుకుంటాను అన్నాడు. అన్నాక మీరెందుకండి కంగారు పడతారు, భలే వాళ్ళేనే అని సులోచన చక్రపాణి మా కూతుర్లా చూసుకుంటాం అంటే, ఆంటీ అంకుల్ నేను ఆడపడుచులా కాదు తోబుట్టువులానే ఉంటాను, మీరు నా విషయంలో టెన్షన్ పడొద్దంది కవిత, నాకు సొంత చెల్లెళ్ళు లేరండి, తనే నా చెల్లెలు అన్నాడు కవిత హస్బెండ్. అలా వాళ్ళు చాలా హ్యాపీగా పలకరించిన తర్వాత వర్ణ వసుమతిని పక్కకు పిలిచి చెప్పింది ఫస్ట్ నైట్ రోజు మీద పడతాడని, కొరుకుతాడని, గిల్లుతాడని, గిచ్చుతాడని, పెయిన్ఫుల్గా ఇక ఉంటుందని, ఆ తర్వాత బ్లీడింగ్ అయిపోద్దని, పట్టించుకోడని, కడుపు అంటాడని, పిల్లలు అంటాడని, నరకం పెడతారని, అత్త పెత్తనాలు మొదలవుతాయని, ఆడపెడుచు అజమాయిషీలు మొదలవుతాయని, మొగుడు ఇక్కడి నుంచి చుక్కలు చూపిస్తాడని, ఇక చెప్పాల్సినవి మొత్తం చెప్పిన తర్వాత కార్తీక్ వసుమతి దగ్గరికి వచ్చి నీ లైఫ్ ఇదే నువ్వు ఎలా మౌల్ చేసుకుంటే అలా ఉంటుంది, ఏ ఇంటికైనా ఒక ఆడపిల్ల మణిదీపంలా వెలగాలి, భార్యామణి అనేలాంటి పేరు తెచ్చుకో, మంచిగా ఉండు నీ హస్బెండ్తో నువ్వు అంటే తల ఊపింది. ఆ తర్వాత మరి మేము వెళ్ళొస్తామని గౌతమ్ వెళ్ళేటప్పుడు ఇక అక్కని కౌగిలించుకుంటే ఏడ్చింది గౌతమ్ని పట్టుకొని, అక్క నువ్వు సంతోషంగా ఉండాలి, బావగారు బాగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి ఊళ్ళో వాళ్ళంతా కూడా జాగ్రత్త బాబు అని చెప్పి వాళ్ళందరితో పాటు భానుమతి భాస్కర్రావు బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నోములకు వస్తామని చెప్పి తెల్లాడి సత్యనారాయణ వ్రతానికి ఆవిడ పెద్దమ్మాయికి ఎలాగైతే పెట్టిందో అలాగే తీసుకొచ్చి నగల బాక్స్ వసుమతి ఒళ్ళో పెడితే ఎందుకు ఇవన్నీ అంది సులోచన. వస్తూ భారీ ఎత్తున సారి తీసుకొచ్చారు. ఆ తర్వాత పిల్లకి పొట్టు చీరలు అవి ఇవి ఆవిడ కొన్నయన్నీ ఒక 1/2 డజన్ ట్రాలీలకి తెచ్చి గౌతమ్ అక్కడ పెట్టాడు. వెండి సామాను పెట్టారు. దాంతోపాటు అబ్బాయికి హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరం వేయించితే గౌతమ్ మెళ్ళో వాళ్ళు కాళ్ళు కడిగినప్పుడు గొలుసేశారు. కార్తీక్ వాళ్ళేమో బ్రేస్లెట్ పెట్టారు. ఆ తరువాత భాస్కర్రావు పెద్దమ్మాయికి ఎలా ఇచ్చాడో రెండో అమ్మాయికి కూడా 10 లక్షలు పెట్టి సిటీలోనే ఒక సైట్ తీసుకొని పిల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఆ పేపర్లో అమ్మాయి ఒళ్ళో పెట్టాడు. జాగ్రత్త అమ్మ అని చెప్పి సత్యనారాయణ వ్రతం అయిపోగానే రిసెప్షన్కి ఉండమని వాళ్ళు బ్రతిమిలాడితే ఉండి ఇక ఆ తర్వాత అప్పచెప్పాల్సిన అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరిపించారు సులోచన వాళ్ళు. మెహందీ, హల్దీ, సంగీతం ఎందులోనూ వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉండలేదు. మెహందీలో చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్, అమ్మా నాన్నలు, పెద్దవాళ్ళు కూడా డ్యాన్సులు వేశారు తప్ప వీళ్ళిద్దరు మాత్రం కలిసి డ్యాన్స్ వేసింది లేదు. హల్దీ అంతే, సంగీత్ అంతే, ఇక పెళ్ళిలోనూ అంతే. చాలా రొమాంటిక్గా నవ్వుతూ సరదాగా నవ్విస్తూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్న ఈ రోజుల్లో వీళ్ళు ఎడముఖం పెడముఖంగానే పెళ్లి చేసుకున్నారు. శ్రీరామ్ని ఫ్రెండ్స్ అందరూ పట్టుకొని ఒరై శ్రీరామ దేవా నాయనా, ఆ రాముడు కూడా సీతతో ప్రేమగానే ఉన్నాడురా, ప్రేమ అనేది చూపించాలిరా, ఎక్స్ప్రెస్ చేయాలిరా, కోపం వస్తే చూపించట్లేదురా మనం, బాధ వస్తే చూపించట్లేదురా మనం, అయిష్టతను చూపించట్లేదురా, ఇష్టాన్ని కూడా చూపించాలిరా అని చెప్తే చచ్చా నేను ఇలా ఉండటం చాలా తప్పు, ఇలా ఉండకూడదు, ఈ రోజు నుంచి నేను మాట్లాడాలనుకున్నవన్నీ తనతో ఈరోజే మాట్లాడతాను, ఆహా మొత్తం ఈ రోజుకి ప్లాన్ చేసుకొని ముహూర్తం పెట్టుకొని కూర్చున్నావన్నమాట. అయితే ఫస్ట్ నైట్ ఏం లేదంట్రా, మాటలు చెబుతా కూర్చోవటమేనా అనేసరికి నోరు ముయ్యండ్రా అని శ్రీరామ్ గదిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత వసుమతిని పంపించారు. పంపించిన తర్వాత
లోపలికి రా అన్నాడు. లోపలికి వచ్చిన తర్వాత డోర్ క్లోజ్ చేసి ఆ తర్వాత పాల గ్లాస్ పక్కన పెట్టి అలా నిలబడింది. చెయ్యి పట్టుకోబోతే చెయ్యి వెనక్కి తీసేసుకుంది. సిగ్గేమో అనుకున్నాడు, బిడేమేమో అనుకున్నాడు. ఆ తర్వాత రా కూర్చో అన్నాడు. కూర్చుంది. కూర్చున్న తర్వాత చేతిలోకి చెయ్యి తీసుకొని అది నా గురించి అని చెప్పేలోపే ఈరోజు ఏమీ వద్దు, నాకు ఇష్టం లేదు అనేసిందే. అన్న తర్వాత శ్రీరామ్కి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆడదాన్ని ఒక మగాడు కేవలం సెక్స్ కోసమే పెళ్లి చేసుకుంటాడా? అసలే ఇంట్రోవర్టెడ్ పర్సన్ తను. అంటే ఏమనుకుంది? బహుశా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందా? బాబాయ్ పిన్ని ఏమైనా తొందర పెట్టి చేశారా? ఎందుకు ఇలా మాట్లాడుతుంది అది అనేలోపు నాకు కాస్త టెన్షన్గా ఉంది, భయంగా ఉంది, నేను ఇప్పుడే దీనికి రెడీగా లేను అన్న తర్వాత సరే అన్నాడు. అన్న తర్వాత ఆడదాని మీద పడి ఆడదాన్ని లొంగ తీసుకొని సొంతం చేసుకునే క్యారెక్టర్ తనది కాదు. ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా మనసులు శరీరాలు కలిస్తేనే కదా దాన్ని భార్యాభర్తల బంధం అంటారు అనుకునే తత్వం శ్రీరామ్దే. ఆ తర్వాత శ్రీరామ్ సరే అది కాదు నేను అనేలోపు నాకు నిద్ర వస్తుంది అనే వెళ్ళి అలా పడుకుంది. పడుకున్న తర్వాత వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వస్తే వర్ణ మాటలు గుర్తొచ్చినాయి. లైట్ ఆఫ్ చేస్తారు, ఆ తర్వాత మిడ్ నైట్ లేస్తారు, బట్టలన్నీ చించేస్తారు, మీద పడిపోతారు, ఇక లొంగ తీసేసుకుంటారు, ఆ తర్వాత నరకం చూపిస్తారు అని లేచి వెళ్ళి లైట్ వేసుకొచ్చుకుంది. నాకు లైట్ లేదే నిద్ర పట్టదందే. అన్నాక శ్రీరామ్ సరేనని దుప్పట కప్పబోతే నాకు వేడిగా ఉంది అందే. అన్న తర్వాత సరేనని అటు తిరిగి పడుకున్నారు. అయిపోయిన తర్వాత ఇటు 3 నిద్రలు అటు 3 నిద్రలు ఇలాగే గడిచిపోయాయి ఇద్దరి మధ్య. గదిలో విషయాలు బయటికి అమ్మా నాన్నలకి చెప్పుకునే అలవాటు, అలాంటి లో క్లాసు పనులు శ్రీరామ్కి వాళ్ళ అమ్మా నాన్న నేర్పిందే లేదు. అలా భార్యాభర్తల మధ్య విషయాలు 4 గోడలు దాటి బయటికి వెళ్ళేలాగా నలుగురికి చెప్పుకునేలాగా అలాంటి అలవాట్లు వాళ్ళ అమ్మా నాన్న చెయ్యనూ లేదు. దాంతో తల్లిదండ్రులతో వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదని చెప్పలేదు. ఈలోపు కవిత యుఎస్ బయలుదేరి వెళ్ళబోయే ముందు వసుమతి కవితతో మాట్లాడింది కూడా అంతేమీ లేదు. చాలా లిమిట్లో అంటదంతే, అత్తగారితో మామగారితో ఆడపడుచుతో కూడా. కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా కాస్ట్లీ డైమండ్ సెట్ తీసుకొచ్చి తమ్ముడి చేతికి డైమండ్ బ్రేస్లెట్ పెట్టి ఈ అమ్మాయి ఒళ్ళో పెట్టి ఆ తర్వాత యుఎస్కి బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శ్రీరామికి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు వేరు కాపురమే కాబట్టి వాళ్ళ విల్లాకి వాళ్ళు కాపురానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అన్ని మెషిన్స్ ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు. శ్రీరామ్ వసుమతిని తీసుకెళ్ళి ఇల్లంతా తిప్పి చూపించాడు. అత్తగారు మామగారు వచ్చి ఒక హాఫ్ డే ఉండి అన్నీ చూపించి చెప్పి ఆయన కొత్తగా పెళ్ళయిందనే దాంతో అసలు వీళ్ళ మధ్య ఉండేటటువంటి కుసంస్కారత్వం వాళ్ళది కాదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత శ్రీరామ్ కూర్చుని ఆలోచించాడు. తప్పంతా తందే. అసలు పెళ్లి చూపుల్లో తనతో మాట్లాడకపోవడం మొదటి తప్పు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్లోనూ మాట్లాడలేదు. ఎంగేజ్మెంట్ అయిపోయాక అన్నిసార్లు కాల్ చేసినప్పుడు మాట్లాడలేదు. ఏమనుకుందో ఏంటో, తనంటే ఇష్టం లేకుండా చేసుకున్నాను అనుకుందో ఏమో. కేవలం అందరు మగాళ్ళలాగా అమ్మా నాన్నలు చెప్పారని, లేదా ఒక ఆడది భారీగా ఉండాలనే, ఫిజికల్గా ఒక ఆడదాంతో కలవాలని పెళ్లి చేసుకున్నాను అనుకుందా ఏంటి? నేను రెడీగా లేననే, నాకు భయంగా ఉందని అంటోంది. దగ్గరికి తీసుకోబోతే అనే దాంతో బాధ అనిపించింది. నేనే క్లోజ్ అవ్వాలి కదా, తప్పు నాది కూడా ఉంది కదా, తన మనసు ఏంటో నేను అర్థం చేసుకోలేదు కదా అనే దాంతో శ్రీరామే వసుమతి పడుకుంటే పొద్దున్నే నిద్ర లేపి ఫ్రెష్ అయ్యి రమ్మనమని గ్రీన్ టీ ఇచ్చి కలిసి తాగుదాం అంటదేమోనని చూస్తే వసుమతి అస్సలు అనేది కాదు. ఆ తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత అక్కడ బట్టలు పెట్టి తను ఒక చీర కట్టుకోమంటే అది కాకుండా వేరే చీర కట్టుకొని బయటకు వచ్చేదే. ఏం మాట్లాడేవాడు కాదు. అలా తను తీసుకున్న చీర కట్టుకుంటుందేమో అని ఆమె కోసమని పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి తను కొన్న గిఫ్ట్లో 20 ట్రాలీ సూట్ కేసులకి 4 కబోర్డులకి నింపుకొని ఉంచుకున్నాడు. ఆ బెడ్రూమ్లో చాలా పెద్ద ఇల్లు, అది విల్లా. అందులో ఒక బెడ్రూమ్ నిండా ఫిల్ చేసి పెట్టాడు. అవన్నీ చూపించాలనుకున్నాడు భార్యకే. కానీ వసుమతి దేని మీద ఇంట్రెస్ట్ చూపించేది కాదు. ఇక తనకి వచ్చి రానట్టే అలా వసుమతి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఫ్రెంచ్ టోస్టో శాండ్విచో లేదంటే కనుక బ్రెడ్ జామో లేదంటే
మరింకేదో ఉప్మా లాంటిదో రెడీ చేసి పెట్టేవాడు. ఇక టిఫిన్ అంటే ఏం మాట్లాడకుండా తినేదే. ఆఫీస్కి వెళ్ళాలంటే తలూపేదే. ఆ తర్వాత తనే దగ్గర అవ్వాలనే మళ్ళీ 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 దగ్గరికి తీసుకోబోయే మాట్లాడచ్చబోతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేది. లేని పని సృష్టించుకునేదే. కావాలనే ఏదో ఒకటి పని మీద పని పని మీద పని పని మీద పని పెట్టుకునేదే. కావాలనే సర్దిన వార్డ్రోబులే మళ్ళీ సర్దుతూ, సర్దిన బట్టలే మళ్ళీ సర్దుతూ, ఒక మనిషి మరొక మనిషిని అవాయిడ్ చేయడానికి కారణాలు వెతుక్కుంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు తెలుసుకోకపోవచ్చు. కానీ పదే పదే ఆ మనిషి తెలుసుకోకుండా ఉండలేడు కదా. ఒకవైపు నుంచి వర్ణ వసుమతికి ఫోన్ చేయటం, అక్క మాటలు ప్రతిదీ చెవికెక్కించుకోవటం. ఆ తర్వాత మధ్యలో పండక్కి రమ్మనమని భానుమతి భాస్కర్రావు పిలిచారు. పండక్కి వెళ్ళిన వీళ్ళిద్దరి మధ్య కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఏమని వాళ్ళు మాత్రం కలగజేసుకుంటారో. ఏదో ఇక అమ్మాయి అబ్బాయి ఇద్దరు గదిలో సరసంగా ఉండే బయట అలా మౌనంగా ఉంటున్నారేమో అనుకొని పండక్కి వెళ్ళొచ్చేశారు. తర్వాత ఎప్పుడన్నా కవిత ఫోన్ చేసినా వసుమతి ఊవా అంటం తప్ప కలిసిపోయి మాట్లాడేది కాదు. అత్తగారిగా సులోచన వచ్చినా ఉండేది 1 రోజు 2 రోజులు. ఆవిడ తన కూతురికి ఏది షాపింగ్ చేసుకొస్తే అదే వసుమతికి కూడా షాపింగ్ చేసి తెచ్చిచ్చేదే. మామగారు చాలా ఆప్యాయతగా పలకరించేవాడు. అక్క చెప్పినట్టు శ్రీరామ్ మీద పడింది లేదో, కోరిక తీర్చుకుంది లేదో, కొడికింది కొట్టింది పెత్తనం చేసింది లేదో, అత్తగారు అజమాయిషి చూపించింది లేదో, ఆడపడుచు అర్ధమొగుడుగా తన మీద పడి స్వారీ చేసింది లేదో, మామగారు అది చేయి ఇది చేయి అది పెట్టు ఇది పెట్టు అన్నది లేదో. ఒక రకంగా ఇంకా వసుమతి వండేవే వంటలు దరిద్రంగా ఉంటాయి. అయినా సరే సులోచన చక్రపాణి బాగుందని తినేవాళ్లే తప్ప శ్రీరామ్ అసలు మౌనంగా తింటాడే తప్ప వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళ అలవాట్లు వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగానే తింటారు. వసుమతి అంతంత మాత్రం బ్యూటీ మీద కాన్షియస్ ఎక్కువ కానీ వంటల మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించదు. ఏదో వచ్చి రాని వంటలు సగం మాడిపోయి సగం ఉడికి సగం ఉడక్క, కొన్నిట్లో ఉప్పులు ఎక్కువ కారాలు తక్కువ ఎలా ఉన్నా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి తింటాం తప్ప అలా వండావు ఇలా వండావు అని కూడా అనరు. పని వాళ్ళతో కూడా తను పనులు చేయించదు. నాకెందుకు అన్నట్టు తనిల్లు కాదన్నట్టు వదిలేసి ఊరుకుంటుంది. శ్రీరామ్కి డస్ట్ ఎలర్జీ ఉంది. తనే దగ్గరుండి ఇల్లంతా డస్టింగ్ చేయించుకుంటాడు, కర్టెన్స్ చేంజ్ చేయించుకుంటాడు. నువ్వెందుకు పనులు చేయించవు ఏంటి అని ఒక్క మాట అండో. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ ఎన్నోసార్లు దగ్గర అవ్వాలనుకోనే చివరికి భార్య కాబట్టి కౌగిలించుకొని దగ్గరికి తీసుకున్నాడు. ఒకరోజు కట్టెలా బిగుసుకుపోయింది. అసహ్యం వేసింది తన మీద తనకే. ఆ తర్వాత ఒకరోజు ముద్దు పెట్టుకుందాం అనుకుంటే శవంలా బిగుసుకుపోయింది. శవంతో సంసారం చేయటమా రొమాంటిక్నెస్ అంటే? భార్య భర్తలంటే ఫ్రెండ్లీగా మాట్లాడాలనుకుంటాడు, దగ్గర అవ్వాలనుకుంటాడు, బయటికి వెళ్దాం రమ్మంటాడు, రానంటదే. ఏదైనా గిఫ్టులు తెస్తాడు, అవి అలాగే ఉండిపోతాయి, ఓపెన్ చేయదు. ఇష్టమైనవి తెస్తాడు, అవి తినదు. తను వండుకున్నయే తింటదే. పోనీ తనకి ఏమిష్టమో తెలుసుకుందామని ట్రై చేస్తాడు. ముట్టుకోబోతే దూరంగా జరిగిపోద్ది, భయపడిపోద్ది, టెన్షన్ పడిపోద్ది. నాకు ఇష్టం లేదంటది. ఆ గదిలోంచి వెళ్ళిపోద్ది, వేరే గదిలో పడుకుంటుంది. ఏ మనిషికైనా ఒక సమయం వరకే వాళ్ళల్లో ముందు తప్పు వాళ్ళదేనేమో అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళల్లో నిజమైనటువంటి దగ్గర కావాలనే కోరిక, ఆశ, వాళ్ళు నిజంగా అవతల వాళ్ళ మీద చూపించే అభిమానం, ప్రేమ, ఆప్యాయతల్ని అవతల వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు మెల్లమెల్లగా అవతల వాళ్ళకి బాధ కలుగుద్ది. ఆ బాధ విసుగుగా, విరక్తిగా, చిరాకుగా, ఆ తర్వాత తమ మీదే తమకు అసహ్యంగా, అవతల వాళ్ళు కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు అయితే వేరే విషయం. అలా కానప్పుడు అది మౌనంగా తయారైపోద్ది. ఆఫీస్కి తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేసి తీసుకొచ్చాడు తన భార్యగా. ఏ స్పందనలు లేవో, ఆఫీసులో వాళ్ళు పలకరించినా స్పందనలు లేవో, అత్తామామలు వచ్చినా మాట్లాడటం ఉండదు. అసలు ఆ ఇంట్లో మౌనం రాజ్యం వెళ్తుందా అన్నట్టు ఉంటుంది. ఇక ఎప్పుడు ఏది పలకరిద్దామన్నా నాకు పనుంది అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోద్ది. ఇక అనవసరం అనిపించింది. ఏ రోజుకి ఏది ఎలా జరగాలో అలాగే జరుగుద్ది అనిపించింది. ఒక క్షణం పాటు తనకి కలిగినటువంటి అనుమానాలు కొన్ని. ఒకటి, వయసులో తను తనకన్నా పెద్దవాడు అనుకుంటోందా?
పోనీ తను నచ్చలేదా, మనిషిగా నచ్చలేదా, లేదా తన మాటలు తనే నచ్చట్లేదా, తన ఫ్యామిలీ నచ్చలేదా, ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకుందా, పోనీ ఎవరినైనా ప్రేమించిందా, వాళ్ళని మర్చిపోలేకపోతుందా, ఎందుకు ఈ మదనం ఏంటి అసలు, తనతో ఫ్రీగా చెప్పొచ్చుగా, తను అర్థం చేసుకుంటాడుగా, ఫ్రెండ్లీగా ఉండొచ్చుగా, ఎందుకు ఇలా ఉంటుంది, మాట్లాడాలనుకుంటే మాట్లాడదు, దగ్గర అవుదామనుకుంటే దగ్గర అవ్వదు, ఏంటి నరకం. శ్రీరామ్కి మనసులో ఎన్నో రకాలైనటువంటి క్వశ్చన్స్, ఆన్సర్స్ లేనటువంటి క్వశ్చన్స్. ఈ ఎంతకాలంలో రోజులు గడిచిపోతూ చదువుకోవాలనుకుంది కాబట్టి బుక్స్ కొనుక్కొచ్చి ఇచ్చాడు, చాలా ఖరీదైన పుస్తకాలు. తీసుకెళ్ళి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశాడు, మాట్లాడదు, పికప్ అతందే, డ్రాపింగ్ అతందే, అయినా మాట్లాడదు. అలా ఫస్ట్ అటెంప్ట్ ట్రై చేసింది. ఫస్ట్ అటెంప్ట్లో గవర్నమెంట్ జాబు చాలా తక్కువ డిఫరెన్స్తోనే వసుమతి చేతి దాకా వచ్చిందనుకొని పోయింది. ఆ సిచ్యువేషన్లో కూడా ఆడపడుచో వేసి నుంచి ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని, ఇంకా ఒకటి కాకపోతే 4-5 అటెంప్ట్లు ట్రై చేయొచ్చని ధైర్యం చెప్పింది. ఆడపడుచు మొగుడు అలాగే చెప్పాడు. ఆడపడుచు ప్రెగ్నెంట్ అవటం, ఆ తర్వాత కనీసం అత్తమామల కూతురు కడుపుతో ఉందని కూడా వెళ్ళింది లేదు. గిఫ్ట్లో ఓ 4 పార్సెల్స్ పంపించేస్తే వాళ్ళ అత్తగారు వాళ్ళే చూసుకొని అక్కడ అమ్మాయికి ట్విన్స్ పుట్టేశారు. ఆ అమ్మాయి డెలివరీ కూడా అయిపోయింది. ఆ తర్వాత అత్తమామలు బాధపడకమ్మా, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వస్తుంది, ఏంటంట మనకనేది ఉద్యోగం రావటం ఇంపార్టెంట్, ఒక్కసారి నీ పోస్టింగ్ పడిన నా ఇన్ఫ్లుయెన్స్ వాడి నిన్ను ఇంకా పెద్ద పొజిషన్లో కూర్చోబెడతా అని ఆయన ధైర్యం చెప్పాడు. ఆవిడ ధైర్యం చెప్పి వెళ్ళింది. శ్రీరామ్ టెన్షన్ పడకు, ఇప్పుడు ఒక అటెంప్ట్ పోయిందంటే మనం సెకండ్ టైము ఇంకా స్ట్రాంగ్గా ప్రవర్తించవచ్చు అంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఈ విషయం భానుమతి భాస్కర్ రావు వాళ్ళకి ఇలా పోయిందని తెలిసి భానుమతి ఒకవైపున మొక్కులు మొక్కి భాస్కర్ రావు ఏం కాదని ధైర్యం చెప్పి గౌతమ్ది MBBS అయిపోయి MDకి వెళ్ళాడు గౌతమ్. ఇక వర్ణ ఫోన్ చేయటం, చాడీలు చెప్పటం ఇది కామనే. ప్రతిరోజు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోవటం, కనీసం భార్య ఫోన్ తీసుకొని ఎవరితో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది అని కూడా శ్రీరామ్ చెక్ చేయడు. వచ్చాక ఐఫోను న్యూ సిరీసు ఫోను ఫస్ట్ నైట్ అయ్యి అవగానే తెల్లారేపాటికి భార్యకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అది. ఆ ఫోన్ మాత్రం పెళ్ళాన్ని తీసుకున్నప్పుడు మాట్లాడేటప్పుడు అనిపిస్తుంది, ఆ ఫోన్ లాగా నువ్వు నన్ను ఎప్పుడు దగ్గరికి తీసుకుంటావో అనే. ఒక మనిషిలో ఓర్పు, సహనం, మంచితనం అవన్నీ కూడా చచ్చిపోవటం మొదలైపోతే ఆ మనిషి మిగిలేది కూడా శవంలాగే. వాళ్ళు బ్రతికే ఉంటారు, ప్రాణాలతోనే ఉంటారు, కాకపోతే ఒక మనిషికి అవతల వాళ్ళ మీద ప్రేమ ఉండదు, ఫీలింగ్స్ ఉండవు, ఏ స్పందనలో ఉండవు. ఫ్రెండ్స్ అందరూ అడిగితే నవ్వేసి ఊరుకునేవాడు, ఆ నవ్వులో రియాలిటీ ఉండేది కాదు. రోజులు ఇలా దుర్భరంగా గడవటం మొదలైనవి. అలా ఫస్ట్ యానివర్సరీ చాలా గ్రాండ్గా ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్. కవిత పిల్లల్ని తీసుకొని అత్తారింటికి వచ్చింది US నుంచి. వస్తే వాళ్ళేదో పిల్లలకి అన్నప్రాసన గ్రాండ్గా చేసుకుంటే అక్కడ అంతే ఒక ప్రేక్షకురాల్లా నిలబడిందే. అయిపోయిన తర్వాత సులోచన, చక్రపాణి వాళ్ళు శ్రీరామ్ వసుమతికి గ్రాండ్గా యానివర్సరీ సెలబ్రేషన్స్ భానుమతి, భాస్కర్ రావు, గౌతమ్ని, వర్ణ, కార్తీక్ వాళ్ళని కూడా పిలిచి చుట్టాలు, బంధువుల్ని వాళ్ళని మొత్తం ఒక 2-3 వేల మందిని పిలిచి పెట్టారు. అక్కడ కేక్ కట్ చేస్తే మొగుడు చేత నోట్లో పెట్టించుకోవాల్సి వస్తుందని అక్కడి నుంచే అప్పుడే ఎవరో పిలుస్తున్నట్టుగా పక్కకి వెళ్ళిపోయింది. అసలు ఈ ధోరణి ఏంటో శ్రీరామ్కి అర్థం కాలేదు. అంతాసేపు మూలకెళ్ళి కూర్చొని వర్ణతో మాట్లాడుతూనే ఉంది. మొగుడితో మాట్లాడింది లేదు, ఫోటో దిగింది లేదు, పలకరించింది లేదు, కలిసి భోంచేసింది లేదు, పిన్ని బాబాయ్తో మాట్లాడింది లేదు, తమ్ముడితో మాట్లాడింది లేదు, బావను పలకరించింది లేదు, ఆడపడుచును పలకరించింది లేదు, అత్తమామలతో మాట్లాడింది లేదు. అయినా వాళ్ళెవరూ తప్పుగా అనుకుంది లేదు, వచ్చిన గెస్టులతో పలకరించింది లేదు. ఇంకా వాళ్ళే ఆ అమ్మాయి మా కోడలుగా రావటం మా అదృష్టమని, పిల్ల నోట్లో నాలుక లేందని, దేవత లాంటి పిల్ల మాకు దొరికిందని వాళ్ళు చెప్తే శ్రీరామ్ తను చాలా మంచిదని, నిజం చెప్పాలంటే చాలా అండర్స్టాండింగ్ అని, చాలా హంబల్ పర్సన్ అని, చాలా సాఫ్టెస్ట్ పర్సన్ అని, చాలా సెన్సిటివ్ పర్సన్ అని ఆ అబ్బాయి చెప్పుకొస్తే ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి ఉండదని కవిత వాళ్ళ ఆయన, ఒకవైపున వాళ్ళ అత్తమామలు కూడా పిల్ల మంచిదనే వాళ్ళు చెప్పుకుంటుంటే గుండెలు నిండిపోయినాయి భానుమతి, భాస్కర్ రావుకి. కార్తీక్ ఒకవైపున చూస్తూనే ఉండి ఏదో అనుమానం వచ్చింది కానీ చచ్చా ఏదో చిన్న డిస్టర్బెన్సెస్, 3 పెళ్ళాలన్న తర్వాత ఉండవా అనుకున్నాడు తప్ప ఆ విషయం సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత ఇక మళ్ళీ మామూలే. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రోజులు అలా
అలాగే గడుస్తూ వెళ్ళినే ఒక రోజున ఏదైతే అదైందని శ్రీరామ్ గట్టిగా పట్టుకొని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని నువ్వు నా భార్యవే, ఎందుకు ఈ దూరం, ఎంతకాలం ఈ దూరం, ఏదైనా ఉంటే నాకు చెప్పొచ్చుగా, నేను నిన్ను అని మాట్లాడేలోపు పెద్దగా వెక్కి ఏడ్చేసి నన్ను ముట్టుకోవద్దు అని పరిగెత్తుకుంటూ పక్క గదిలోకి వెళ్ళిపోయి నాకు భయంగా ఉందని తలుపులు వేసుకొని వెక్కిళ్ళు పెట్టి 3 గంటల సేపు ఏడ్చింది. కంగారు పడిపోయాడు శ్రీరామ్. అసలు ఏమైందో అర్థం కాలేదు కాసేపు. దాంతోనే ఇక ఆ మౌనం కాస్త ఇంకా పెరిగిపోయింది. అలా 2nd యానివర్సరీ కూడా కంప్లీట్ అయిపోయింది. 2nd యానివర్సరీకి సులోచన చక్రపాణి ఫోన్ చేసి అప్పుడు ట్రిప్కి తీసుకెళ్ళమంటే బిజినెస్ పని ఉంది అన్నావు వెదవా, ఇప్పుడైనా అమ్మాయిని ఎక్కడికైనా తీసుకెళ్లరా అని వాళ్ళు చెప్తే శ్రీరామ్ వెళదామా అని అడిగితే మాట పలుకు లేదో వెళ్ళిపోయింది గదిలోకి. హనీమూన్కి వెళ్ళినప్పుడు అంతే, హనీమూన్లో క్లోజ్ అవుదాం అనుకునే తను ట్రై చేస్తే మూలకి వెళ్ళిపోయి హనీమూన్లో బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇద్దరూ చెరో దిక్కున ఉంటాం. ఏదైనా కావాలని కొనుక్కోమన్నా తను తీసుకోమని చేతిలో పెట్టినా అది తప్ప వేరే తీసుకునేదే. ఇక ట్రిప్కి తీసుకెళ్దామని తీసుకెళ్ళాడు. అక్కడ సేమ్ మౌనం రాజ్యం ఏలటమే. మనిషిలో విసుగు, చిరాకు, చికాకు, అసహనం, చెప్పాలంటే ఒంటరితనం పెళ్ళి కాకముందు వేరు, పెళ్ళి అయిన తర్వాత ఏ మగాడైనా ఆడపిల్లైనా ఆ ఒంటరితనం నుంచి బయటికి రావడానికే పెళ్ళి అనేది. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు తోడు, ఒకళ్ళతో ఒకళ్ళు స్నేహం, ఒకళ్ళతో ఒకళ్ళు సరదాగా మాట్లాడుకోవటం, అన్నీ పంచుకోవటం, మనసారా మనసు విప్పి చెప్పుకోవటం, సరదాగా రొమాంటిక్గా ఉండటం, జోకులు వేసుకోవటం, ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోవటం, పగలు రాత్రి తేడా తెలియకుండా ఉండటం. ప్రతిరోజు ఎదురు చూసేవాడు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పిలుస్తుందేమో, రమ్మంటదేమో, దగ్గరికి తీసుకుంటుందేమో, తన దగ్గరికి తీసుకున్నప్పుడు ఒదిగిపోతుందేమో, తన ఒళ్ళో పడుకుంటుందేమో, గుండెల మీద పడుకుంటుందేమో, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్, ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఊహలు. ఎవరికైనా జీవితం అనేది ఒక్కటే. అలాంటిదే ఏంటా తన బ్రతుకని ఒక మనిషిలో నిరసత్వం, నిర్జీవత్వం, బతికి ఉన్న తర్వాత శవాలు కనుక ప్రాణం లేని శవంలాగా కాకుండా ప్రాణం ఉన్న శవంలా తయారైపోయాడు శ్రీరాము. అమ్మా నాన్నలకి ఏమీ చెప్పుకోలేడు, భానుమతి భాస్కర్రావుకి ఏమీ చెప్పుకోలేడు. చెప్పుకోవాల్సినటువంటి వసుమతి వినటానికి సిద్ధంగా ఉండేది కాదు. నరకం రాను వసుమతిలో విసుగు, చిరాకు, చికాకు ఎక్కువైపోవటం మొదలై ఏదైనా చెప్పబోయినా గట్టిగా మాట్లాడి లోపలికి వెళ్ళిపోయేది. శ్రీరామ్ అసలే ఇంట్రోవర్ట్. అలా గట్టిగా సమాధానాలు చెప్పి మాట్లాడితే అస్సలు తీసుకోలేడు. దాంతో రోజులు ఇలా గడిచిపోతూ ఉండగా మొత్తానికి ఇక 2nd టైం కూడా వసుమతి ఎగ్జామ్ రాసిన తర్వాత భానుమతి ఈసారి నీకు ఉద్యోగం రావాలని నేను అమ్మవారి దగ్గర మొక్కుకున్నాను, మొక్కులు తీర్చాలి, పండగ కూడా ఉంది కదా అబ్బాయి నువ్వు రండి అని ఆవిడ చెప్తే భాస్కర్రావు ఫోన్ చేసి ఆయన అల్లుళ్ళని పిలుచుకోవాలి కాబట్టి అటు కార్తీక్ని ఇటు శ్రీరామ్ని రమ్మనమని, గౌతమ్ కూడా సెలవులకి వచ్చి ఉన్నాడు. అటు నుంచి వర్ణ కార్తీక్ పిల్లల్ని తీసుకొని ఇక ఇటు రాబోతే సునంద కేశవరావు ఎక్కడికో వెళుతున్నారని పిల్లల్లో ఆడపిల్లలిద్దరూ కూడా నానమ్మ తాతయ్యతో వెళ్తామంటే పిల్లాడు కూడా నేను వెళ్తానని సునంద కేశవరావుతో పాటు యాత్రలకు వెళ్ళారు పిల్లలు. వర్ణ కార్తీక్ అటు నుంచి వచ్చారు. ఇటు నుంచి వసుమతి రమ్మన్నారు, చెప్పారు ఫోన్ చేసి, ప్యాక్ చేస్తే వెళ్దాం అన్నాడు. ఎవరి ప్యాకింగ్లో వాళ్ళవే. వెళ్ళేటప్పుడు శ్రీరామ్ తీసుకోవటమే, స్వీట్స్ ఫ్రూట్స్ ఒట్టి చేతులతో వెళ్ళకూడదని. అటు కార్తీక్ తీసుకుంటాడు. అవన్నీ తీసుకుని వెళ్ళేటప్పుడు అత్తగారు మామగారు వాళ్ళకు ఒక మాట చెప్పే అలవాటు వసుమతికి లేదు. వర్ణ మాత్రం చెప్పొస్తుంది. ఇక వసుమతికి బదులు శ్రీరామే ఇలా రమ్మన్నారంటే వెళ్ళండి నాన్న అని వాళ్ళని జాగ్రత్తమ్మ అడిగామని చెప్పు అని వాళ్ళంటే అని వదిలేసుద్ది వసుమతి. ఆ తర్వాత బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పటి వరకు భానుమతి ఎప్పుడూ గమనించలేదు, కానీ ఆసారి మాత్రం ఎందుకో భానుమతికి అనుమానం వచ్చింది వీళ్ళ మీద. దట్టు వసుమతి మీద బాగా అనుమానం వచ్చింది. శ్రీరామ్ అలా కూర్చుంటే కార్తీక్ శ్రీరామ్ కలిసి మాట్లాడుకున్న తర్వాత కార్తీక్ ఏదో ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి అలా బయటికి వెళ్తే గౌతమ్ కాసేపు ముచ్చట్లు చెప్పి భాస్కర్రావు ఏదో తెమ్మన్నాడని అలా చెప్పగానే గౌతమ్ బయటికి వెళ్ళాడు. శ్రీరామ్ ఒక్కడే కూర్చుంటే వసుమతి అతని పక్కనే కూర్చుని అతనితో మాట్లాడకుండా లేచి వెళ్ళి వర్ణతో మాట్లాడటం, గుసగుస అక్క చెల్లెళ్ళు ఏదో చెప్పుకోవటం ఆవిడ గమనించింది.
ఆ తర్వాత ఏంటిదంతా అనిపించినా సరేలే అక్కా చెల్లెళ్ళుగా మాట్లాడుకుంటున్నారేమో అనుకుందే. ఆ తర్వాత భోజనాల దగ్గర గమనించిందే ఇద్దరు ఎడమొహం పెడమొహం. మొగుడికి వడ్డించవే అంటే వసుమతి కనీసం తింటావా అని కూడా పలకరించడం లేదు. శ్రీరామే తన భోజనం తను పెట్టుకొని చెప్పాలంటే గనక 4 మెతుకులు కూడా ఆ అబ్బాయి తినలేదు. ఆ తర్వాత అలా కూర్చుని పండగ రోజున కుర్తా వేసుకుని కూర్చుంటే కుర్తాకి ఒక బటన్ లేదు. భానుమతి అయ్యయ్యో బాబు చొక్కాకి అలా బటన్ లేకుండా వేసుకోకూడదు, ఊడిపోయినట్టుంది, వాళ్ళు ఇంకోటి ఇచ్చారయ్యా అంటే ఇచ్చారా అంటే అన్న తర్వాత దానికి వచ్చుగా కుట్టడం. వసు శ్రీరామ్కి ఊడిపోయింది బటన్ కుట్టు అంటే అని ఆవిడ సూదిదారం చేతికిస్తే చెప్పు బాబు కుట్టుద్ది అన్న తర్వాత శ్రీరామ్ వెళ్ళగానే షర్టు తీసిస్తే ఇంకోటి వేసుకోవచ్చుగా అనేసి వసుమతి అక్కడి నుంచి సూదిదారం అక్కడ పడేసి బయటికి రావటం ఆవిడ అంత గట్టిగా భర్తతో మాట్లాడటం విన్నదే. ఆ తర్వాత శ్రీరామ్ ఇక చేతిలో ఉన్నటువంటి షర్టుని విసిరికొట్టి వేరే బట్టలు వేసుకొని బయటికి రావటము గమనించిందే. ఏ మాట ఉన్నా ఆయన దగ్గర ఆవిడ దాయదో మొత్తం భాస్కర్ రావుకి చెప్పిందే. చెప్తే ఆయన గమనించాడు. పొలానికి రమ్మనమంటే పొలంలో శ్రీరాముని ఒక్కడిని వదిలేసి ఒకవైపునేమో కార్తీక్ ఆ చివర్న శ్రీరామ్ ఈ చివర్న అక్కా చెల్లెళ్ళిద్దరూ గుసా 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 ఏదో చెప్పుకుంటున్నారు. గౌతమ్ ఏమో పొలంలో పడే అయ్యి అని ఆడుకుంటున్నాడు. అయితే వీళ్ళు ఈవినింగ్ వరకు చూశారు. తప్పో ఒప్పో మంచో చెడో ఏదైతే అదైందండి అని చెప్పి రాత్రికి ముందు శ్రీరామ్ వసుమతి వాళ్ళ గది దగ్గరికి వెళ్ళి కిటికీ తీస్తే వసుమతి దున్న పోతులాగా పంది తిన్నట్టు తిని ఇక గుర్రు పెట్టి మరీ నిద్రపోతోంది అటు తిరిగి ముసుకేసుకొని. శ్రీరామ్ మాత్రం ఇంగ్లీష్ నావెల్ తీసుకొని దట్టు రొమాంటిక్ నావెల్ అలా చదువుతూ పుస్తకంలో పేజీలు తిరుగుతున్నాయి. ఆ అబ్బాయి కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా కారిపోతున్నాయి. ఆ తర్వాత వసుమతి వైపు చూసి ఆమెను తాకి ఆ తర్వాత దుప్పటి పైకి కప్పి ఆమె పాదాలని స్పృశించి ఆ తర్వాత ఇక కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని ఒక డైరీ రాసుకుని పర్సనల్ అని ఉంది ఆ డైరీ మీద అది బ్యాగ్లో పెట్టుకుని ఇక శ్రీరామ్ అలా కలత నిద్ర ఒక పక్కకి తిరిగి పడుకున్నాడు. అది చూసిన తర్వాత వీళ్ళకి ఏదో జరుగుతుందని అక్కడ మ్యాటర్ అర్థమైంది భానుమతికి భాస్కర్ రావుకి. వస్తున్నాం కదా అని ఒక లుక్కు వర్ణ వాళ్ళ రూమ్ వైపు కూడా వేద్దామని కిటికీ డోర్ తీస్తే కార్తీక్ని పట్టుకొని వర్ణ రా నేను రెడీగా ఉన్నా, నోట్లో కిళ్ళి వేసుకున్నా, తల్లో పూలు పెట్టుకున్నా, రా సెంట్ రాసుకుంటే పిల్లల దరిద్రం కూడా లేదు అంటుంటే ఇప్పుడు మాత్రమే గుర్తొస్తానా నేను, దీనికి మాత్రమే గుర్తొస్తానా నేను, ఈ పడక సుఖం ఇస్తే చాలు కదో నీకు, నా మనసుతో సంబంధం లేదు కదో అనేపాటికి భానుమతి భాస్కర్ రావు షాకులో పెళ్ళి ఇన్నేళ్ళు అయిన తర్వాత పెద్దలు నోట్లో నుంచి ఆ మాట ఏంటనే మాట పలుకు లేకుండా నుంచున్నారు వాళ్ళు. నువ్వు మగాణ్ణి కాదని మగతనం లేదని నాకన్నా వయసులో పెద్దోడిని ముసలోడిని నన్ను తృప్తిపరచలేకపోతున్నాను, భయంతోనే నా ఒంటి మీద చెయ్యట్లేదని చెప్పొచ్చు కదరా నువ్వు అనేపాటికి ఇదేగా నీకు కావాల్సింది ఏంటో తెలుసా, నన్ను మాటలతో హింసించాలే, చివరికి పడక మీద నేను ఎలా ఉండాలో కూడా నువ్వు చెప్పినట్టుగా నేను ఉండాలంటే నా వల్ల అది కాదులేమనమని చెప్పి వస్తావా రావా ఇప్పుడు నువ్వు నన్ను సుఖపెడతావా లేదా అని పమిట తీసేసింది వర్ణ. భాస్కర్ రావు తల తిప్పుతుంటే ఇక కార్తీక్ నీకన్నా బజార్ ఆడవాళ్ళు నయమే అని దిండు దుప్పటి తీసుకొని వెళ్ళిపోయి గౌతమ్ గదిలోకి వెళ్ళిపోయాడు. గౌతమ్ అప్పటి వరకు చదువుకుని టేబుల్ మీద అలా పడిపోయి నవ్వుకుంటున్నాడు నిద్రలో. ఆ తర్వాత ఒరే లే పడుకుందో కానీ అని కార్తీక్ లేపితే ఏ బావా ఒరే టైం ఎంత అయిందో తెలుసా 2 అని గౌతమ్ని మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి కార్తీక్ కూడా పడుకుంటే గౌతమ్ కార్తీక్ మీద కాలు చేసుకొని పడుకున్నాడు. వాడి తల నిమురుకుంటూ పెద్దల్లుడు అలా పడుకుంటే ఏం జరుగుతుందండి అనే భానుమతికి అర్థం కాక మనోడు ఎవరిని గోకట్లేదనేది ఒకటి కన్ఫర్మ్, వీడు చదువుకొని పడుకున్నాడు. కానీ పెద్దల్లుడికి ఏమైంది, రెండో అల్లుడు ఎందుకు అలా ఉన్నాడు, ఈ ముదరష్టపు వాటి రెండింటికి ఏం పుట్టిందండి, పెద్దదా మాటలేంటి, రెండోది దున్నదిన్నట్టు తిందే, ఇందాక 4-5 రకాల కూరలు వేసుకొని నాన్ వెజ్లు పెట్టుకొని పిండొంటలు తిని పందెల్లే పడుకునేటప్పుడు 4 గ్లాసులు పాయసం దాగి పడుకుంది. అసలు ఏం చేస్తున్నారండి వీళ్ళు అంటే
ప్రజలు చెప్పినవి నిజం చేస్తున్నారు అన్నాడు భాస్కర్రావు. అంటే అందావిడ. ఒకప్పుడు గుర్తుందా వాళ్ళ అమ్మా నాన్న పోయినప్పుడు ఊళ్ళో వాళ్ళంతా ఏమన్నారో నీకు? అంటే అవన్నీ నిజాలు చేస్తున్నారే. ఆ అమ్మా నాన్నకి పుట్టిన కూతుళ్ళని అనిపించుకోవద్దు మరే. కానీ కాపురాలు పోతాయండి ఇలాగైతే. అల్లుళ్ళు మాత్రం ఎంతవరకని భరించగలరు అనుకుంటారో. ఇప్పుడు వాళ్ళు భరిస్తున్నారని నువ్వు అనుకుంటున్నావా అని మీరొక్క నిమిషం ఆగరా అన్న తర్వాత, ఏమనుకోవద్దు, నన్ను క్షమించండి, కృష్ణుడు అంతటోడికే దొంగతనాలు చేయక తప్పలేదు అని భానుమతి మెల్లగా, ఎటు బెడ్రూముల డోర్లేమీ వేసుకోలేదు శ్రీరామ్ వాళ్ళు, మెల్లగా తలుపు తెరుచుకొని భానుమతి లోపలికి వెళ్ళి శ్రీరామ్ పర్సనల్ అని పెట్టుకున్న డైరీ కొట్టేసి తీసుకొచ్చింది. తీసుకొస్తే ఏంటి ఇది అన్నాడు ఆయన. చిన్నల్లుడు రాసుకున్న డైరీ చదువుతామని. ఒకవేళ అంతకుముందు ఎవరినో ప్రేమించానన్నాడు కదండి. మన పిల్లదే తప్పని ఎంతవరకే అనుకోగలమంటారు చెప్పండి. వాళ్ళేమైనా మర్చిపోలేక అల్లుడే అమ్మాయిని దూరం పెడుతున్నాడేమో. ఆడబుద్ధి ఊడుకోండి. అదే లేదే, ఎంతైనా చూసావా అనుకోగలిగావేమో. నువ్వు కనకపోయినా సరే వాటినే అల్లుళ్ళనే అనుకున్నావు చూసావా నువ్వు కూడా. అబ్బా ఒక్క నిమిషం అన్నాక ఆవిడ డైరీ ఓపెన్ చేసి చదివి కళ్ళల్లో నుంచి బొట్టా 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 నీళ్లు కారిపోయే మనిషి అలా కూర్చుండిపోయింది స్థాణువుల. భానుమతి గారు ఏంటండి స్టేట్మెంట్ ఇవ్వకుండా కూర్చున్నారు అన్నాక ఆ డైరీ ఆయన చేతిలో పెట్టింది. ఆ డైరీ ఓపెన్ చేసి చదువుతున్న ఆయనకి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నా జీవితంలో ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఎన్నో కోరికలు. అమ్మా నాన్నలతో నేనేది దాచను. నా ఫ్యామిలీ నాకు ఫస్ట్ ప్రయారిటీ. నన్ను 2 అమ్మాయిలు ఇష్టపడ్డామని వాళ్ళే నాకు ప్రపోజ్ చేశారు, నా లైఫ్లోకి వచ్చారు. ఆ తర్వాత ఉన్నట్టుండి సడన్గా ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్కి నా క్యాస్ట్ నచ్చలేదు, మరొక అమ్మాయి వాళ్ళకి వాళ్ళ బావతో ఎప్పటి నుంచో పెళ్ళి అనుకుంటున్నాము, నాకు ఇచ్చి చేయటం ఇష్టం లేదని వాళ్ళు అబ్రాడ్ మ్యాచెస్ చేసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత నా ఫ్యామిలీ వల్లనే నేను మామూలు మనిషిని అయ్యాను. అక్క చాలా మంచిదే, ఎవరికి ఇచ్చే ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలని అమ్మా నాన్న చెప్తూ పెంచారో. నేను డిపెండెంట్ని కాదు ఇండిపెండెంట్నే అని తన నేచర్ గురించి, తను ఎలా ఉంటాడో, నేను ఇంట్రోవర్ట్నని, ఏ విషయం బయటికి చెప్పలేనని, ఏదన్నా మనసులోనే బాధపడతానని ఇవన్నీ చెప్పుకొచ్చిన తర్వాత అమ్మా నాన్న ఊరెళ్ళారు. వసుమతి అనే అమ్మాయిని చూసామని చెప్పారు. చూడగానే తను నాకు చాలా నచ్చిందే, వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదన్నారు. నాకు తనతో ఎన్నెన్నో కలలు, కోరికలు, ఆశలు, ఊహలు. నా వైఫ్ మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నా బ్రహ్మచర్యం అంతా తనకి మూటగట్టి బహుమతిగా ఇవ్వబోతున్నాను. చాలా రొమాంటిక్గా ఉండాలి, వరల్డ్ టూర్కి వెళ్ళాలి, వెంటనే పిల్లల్ని కనకూడదు, ప్లాన్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి లైఫ్లో, తను చదివించాలి, చాలా పెద్ద పొజిషన్కి తీసుకెళ్ళాలి, తన ప్రతి మంచిలో ప్రతి చెడులో నేను తనకి తోడుగా ఉండాలి, నేను తనకి సపోర్టివ్గా, కేరివ్గా, నేను పొసెసివ్ కాదు ప్రొటెక్టివ్గా ఉండే హస్బెండ్ అని తనకి తెలియాలి, తన ప్రాణంలా చూసుకోవాలి. ఈరోజు పెళ్లి చూపులకు వెళ్ళాం. సరదా అయిన విషయం ఏంటంటే నేను తనతో మాట్లాడలేదు. తను ఇంట్రోవర్ట్ కాదేమో, అవునేమో, ఏ విషయం తెలియలేదు. కానీ అందరూ పాపం చుట్టూ అలా ఉండేపాటికి సిగ్గుపడి మాట్లాడినట్లేదు. చాలా మాట్లాడాలనుకున్నానా, ఏమీ మాట్లాడకుండా వచ్చేసానా, ఐఎమ్ ఏ ఫూల్ అని రాసుకొని అక్కడి నుంచి మొదలుపెట్టే ఆ తర్వాత అంకుల్కి ఫోన్ చేశానని, ఎంగేజ్మెంట్లో మాట్లాడాలనుకున్నానని, తను ఒక్కసారి పలకరించినా చాలు, నాకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉందనే, ఒకళ్ళు నన్ను ఇష్టపడి దగ్గరికి తీసుకుని ప్రేమిస్తే నా మనసుని వాళ్ళ ముందు పరచాలనుకున్నానని, ఆ తర్వాత అంకుల్ ఫోన్ చేయిస్తానని చేయించలేదని, ఆ రోజు మీరు ఇచ్చారు కదండి ఫోను, అది చేశానని అబద్ధాలు చెప్పి చేయలే, అర్థం కాలా నీకు అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆంటీ ఫోన్ నెంబర్ తీసుకున్నానని, ఆంటీ ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత ఫోన్ చేశానని, ఫోన్ చేస్తే తను హలో అందని, ఆ తర్వాత ఏమీ మాట్లాడలేదని, ఆ తర్వాత నేను తను మాట్లాడితే చాలు ఒక్కసారి చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ తను మాట్లాడకపోయేసరికి ఏదో తెలియని టెన్షన్ అనిపించింది, మళ్ళీ అలా ఉండకూడదని 4-5 సార్లు ఫోన్ చేసినా మా ఇద్దరి మధ్య మౌనమే రాజ్యం ఏలిందనే, ఇలా అన్నిటి గురించి రాసుకున్నాడు. ఆ తర్వాత ఫస్ట్ నైట్ రోజున తనతో ఎన్నో చెప్పాలనుకున్నానని, సారీ చెప్పాలనుకున్నాను
చేయాలనుకున్నానని, దగ్గర అవ్వాలనుకున్నానని, ఆ తర్వాత తను ముట్టుకోవద్దందని, అక్కడి నుంచి హనీమూన్కి వెళ్ళామని, అక్కడ క్లోజ్ అవ్వాలనుకున్నానని అక్కడ దూరం పెట్టిందని, ఆ తర్వాత ఇంటికి వచ్చాక భయం అందని, లేని పనులు క్రియేట్ చేసుకుంటుందని, నేను ఈ గదిలో ఉంటే ఆ గదిలో ఉంటుందని, నేను ఇచ్చిన గిఫ్ట్లు ఓపెన్ చేయదని, ముట్టుకోబోతే ముడుచుకుపోద్దని, ముద్దు పెట్టుకుంటే శవంలా బిగుసుకుపోద్దని, గట్టిగా దగ్గరే తీసుకుంటే వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుందని, కౌగిలించుకుంటే మాట పలుకు ఉండదని, తనకి ఏమిష్టమో ఒక్కసారి నోరు విప్పి చెప్పదని, ప్రతి ఒక్కటి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నానని, ఆ తర్వాత నాలో విసుగొస్తోంది, అసహనం వస్తోంది, విరక్తి వస్తోంది. ఏంటి మౌనం, భరించలేకపోతున్నాను, తల్లో నరాలు చుట్లిపోతున్నాయి, ఎంతవరకని భరించగలను నేను? ఒకవేళ నేను బరస్ట్ అయిపోతే అమ్మా నాన్నలకి చెప్పుకోలేను, సొంత అమ్మా నాన్నలు కాకపోయినా అంతకన్నా ఎక్కువగా పెంచిన అత్తమామలకి చెప్పుకోలేను. ఏదో ఒకరోజు నా మనసుకి విరక్తి వచ్చి నా జీవితంలోకి వేరే ఆడదొస్తే, లేదా నేను తనకి డివోర్స్ ఇచ్చేస్తే, తన జీవితంలోంచి నేను వెళ్ళిపోతే తనెవరినైనా ప్రేమించిందా, నాకు చెప్పలేకపోతుందా? పోనీ వాళ్ళింట్లో వాళ్ళు బలవంతంగా నాకు వయసు ఎక్కువైనా సరే ఇచ్చి చేశారా? నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందా, అందుకే నన్ను తాకనివ్వట్లేదా? ఇలా శ్రీరామ్ రాసుకున్న క్వశ్చన్లకి భానుమతి, భాస్కర్రావు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళకి మాట పలుకు లేదు. పండక్కి వెళ్ళాం, వాళ్ళ ఇంట్లో మాట్లాడదు, మాట పలుకు లేదు. ఇలా 1 సంవత్సరం గడిచిపోయింది. యానివర్సరీలో నా చేత్తో కేకు తినలేదు, ఒక ఫోటో దిగలేదు. ఆ తర్వాత ఒక అటెంప్ట్ పోయింది, ధైర్యం చెప్పా, ఏ స్పందన లేదు. లక్షల్లో ఖర్చు పెట్టి చదివిస్తున్నాను, కనీసం నేను కృతజ్ఞత ఎక్స్పెక్ట్ చేయను, తన కళ్ళల్లో ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తాను, అదే కనిపించదో. అమ్మా నాన్నలతో కలవదు, అక్కను పలకరించదో, అసలు నన్ను ఒక మనిషి కిందే కన్సిడర్ చేయదు. తన ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోద్ది, ఇష్టం వచ్చినప్పుడు లేస్తుంది, పక్క గదిలో పడుకుంటుంది, నేను ఇచ్చిన చీర కట్టుకోదు, ఇక తనకు నచ్చింది తనే వండుకొని తింటుంది, నేనేమైనా కలుపుతాను అనుకుంటుందో ఏమో. నేను పెట్టేది ఏది ముట్టుకోదు, అంటుకోదు. నేను ఏదైనా మాట్లాడబోయినా సరే నాతో మాట్లాడకుండా ఉండటానికి లేని పనులు క్రియేట్ చేసుకుంటుంది. ఎందుకు నా నుండి తను దూరం అయిపోతుందో నాకేమీ అర్థం కావటం లేదు. చిత్రవదగా, నరకంగా ఉంటుంది జీవితం. ఒకటి నేను పోవటమా, లేదా తన్ని నా జీవితంలో నుంచి పంపించేయటమా? నిజంగా ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నా, తన మనసులో వేరే వాళ్ళున్నా, ఇంకా తనతో నేను జీవితం కొనసాగించడం కరెక్ట్ కాదు. నేనే ఒకరోజు మాట్లాడతాను, ఇక్కడి నుంచి వెళ్ళాక మాట్లాడి ఫైనల్ చేసి, నేనే ఎంతో కొంత తనకి ఎలిమనీ ఇచ్చేసి డివోర్స్ ఇచ్చే, తన లైఫ్ తనకు నచ్చినట్టు హ్యాపీగా గడిపే హక్కు తనకుందే. ఆ జాబ్ ఏదో వాళ్ళ పిన్ని మొక్కులు తీర్చేశారు, ఇక్కడికి రాగానే ఈసారి కన్ఫామ్గా వస్తుందన్నారు. ఆ జాబ్ వచ్చిన రోజే తనకి విషయం చెప్పాలనుకుంటున్నాను అని శ్రీరామ్ రాసుకున్నాయన్నీ చూసి వాళ్ళేం మాట్లాడలేక మౌనం వహించేశారు. మౌనం వహించేసిన తర్వాత ఒకవైపున ఈ కథ ఇలా ఉంది అంటే, పెద్దదెందుకు అలా పిచ్చి కుక్కలా వాగుతుంది, పెద్దల్లుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడో వాళ్ళకు ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. ఈలోపు శ్రీరామ్ తెల్లాడేసరికి ఆఫీస్కి నిజంగానే అర్జెంటుగా వెళ్ళాల్సిన పని పడింది. వెళ్ళాలండి అని చెప్తే, అలాగేలే బాబు మీరు వెళ్ళండి, అమ్మాయిని మేము ఒక 2 రోజులు ఉంచుకొని కాస్త ఇక్కడ చేయించాల్సిన పూజ ఒకటి ఉంది, చేయించి అమ్మాయిని మేము దిష్టి తీయించి పంపిస్తాం బాబు అని చెప్పారు భానుమతి, భాస్కర్రావు. అయితే వస్తావా, ఉంటావా అని అడిగాడు శ్రీరామ్. ఉంటా అంది వసుమతి. అన్నాక సరే జాగ్రత్త అని ఇక చేతిలో కార్డు పెట్టి, నీ కార్డులో అమౌంట్ ఉన్నాయో లేవో ఈ కార్డు కూడా దగ్గర ఉంచుకో, పిన్నిది అని చెప్పి శ్రీరామ్ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తరువాత వసుమతి అలా కూర్చొని ఉంటే, ఈలోపు కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేస్తే, పిల్లల అమ్మమ్మ తాతయ్య అని గొడవ పెడుతున్నారు నాన్న, మేము యాత్రల నుంచి వచ్చేసాము, నువ్వెటు ఇంకా 2-3 రోజులు అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటావు కదా, వెళ్ళి పిల్లల్ని తీసుకొని వెళ్దుగాని రాయ్యా అని పిలిచారు. పిలిస్తే కార్తీకు ఊడి మీదగానే వెళుతున్నావు నాన్న, ఇచ్చేసి వెళ్తాం రమ్మనమనే పాటికి ఊడి చివరికి వెళ్ళి పిల్లల్ని అందుకోవాలి. అయితే కార్తీక్ వెళ్తూ, రావర్ణ పిల్లల్ని తీసుకొద్దామంటే, నువ్వు వెళ్ళొచ్చుగా అనేపాటికి, నువ్వు రావా, ఏం చేస్తావు ఇక్కడుండి, పద పిల్లల్ని తీసుకొద్దాం అని చెప్పి వర్ణం తీసుకొని కార్తీక్ బయలుదేరి వెళ్ళాడు. గౌతమ్ అలా కూర్చొని చదువుకుంటున్నాడు రూమ్లో. అయితే భానుమతి ఈలోపు వసుమతిని తలుపులేసి మెయిన్ డోర్లో భాస్కర్రావు వచ్చిన తర్వాత
చంపలు 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 పగలగొట్టింది ఆవిడ. పగలగొట్టేసేపాటికి గౌతమ్ హాల్లో అలా నిలబడిపోయాడు. వసుమతి రూమ్లో డోర్లు వేసేసారు భానుమతి, భాస్కర్రావు. వేసిన తర్వాత ఏమైంది పిన్ని అని అడిగితే, నీ మొగుడుతో నువ్వు ఎలా ఉంటున్నావే అని అడిగాడు భాస్కర్రావు. అడిగితే వసుమతి తల దించేసిందే. ఎందుకు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నావు? ఎందుకు పెళ్ళైన దగ్గర నుంచి అతన్ని ముట్టుకోలేదో? ఎవరినైనా ప్రేమించావా? ఎవరితోనైనా కాల్ జారావా? ఎవరితోనైనా కులుకుతున్నావా? ఎవరినైనా మర్చిపోలేక బాబాయ్ అంటే మరి ఏంటిదంతా అంటూ ఉండగానే అటు కార్తీక్ వాళ్ళు వచ్చేపాటికి గౌతమ్కి తెలియక మెయిన్ డోర్ ఓపెన్ చేసేసాడు. ఓపెన్ చేసేపాటికి కార్తీక్ పిల్లల్ని తీసుకొని లోపలికి వచ్చి సౌండ్లు వినపడుతుంటే పిల్లలు మామయ్య అంటే తీసుకెళ్ళి తన గదిలో కూర్చోబెట్టి పిల్లలకి అన్ని స్నాక్స్ చాక్లెట్లు ఇచ్చి గౌతమ్ హాల్లోకి వచ్చాడు. ఇక వర్ణ అలా నిలబడిపోయింది. నిలబడిపోతే అలాంటిదేమీ లేదు, నేను మీ పెంపకంలో ఎప్పుడూ తప్పు చేయను, నేనెవరిని ప్రేమించలేదు, నేనే తప్పు చేయలేదు. మరి శ్రీరామ్ అంటే నీకు ఇష్టం లేదా? వయసులో పెద్దనా? నువ్వు ఇష్టపడి అందగాడని నిజం చెప్పాలంటే మోజుపడి ఎప్పుడెప్పుడు అతనితో నువ్వు పడక పంచుకుందాం, కడుపు చేయించుకుందాం, పిల్లల్ని కందామని కాదంటే నువ్వు పెళ్ళి 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 అందే. నీ ఇష్టం లేకుండా ఏమైనా మేము బలవంతంగా నీ గొంతు కోసి పెళ్లి చేశావా అని అడిగారు భాస్కర్రావు, భానుమతి. అడిగేపాటికి వసుమతి మోకాళ్ళ మీద కూర్చుని, ఎందుకు బాబాయ్, ఎందుకు పిన్ని, మీరు కూడా అర్థం చేసుకోరు అని పెద్దగా ఏడ్చి, మీకేం తెలుసో ఏం తెలియదు మాకు, నీ అక్కకి పెళ్లి చేసాం, సుఖంగా సంతోషంగా కాపురం చేసుకోవట్లా, మీరు అనుకుంటున్నారంతే. బావ ఎంత క్యారెక్టర్ లెస్సోడో, ఎంత చీప్ వెదవో మీకేం తెలుసు అనేపాటికి గౌతమ్ షాక్ అయిపోయి అలా నుంచుంటే కార్తీక్ కళ్ళు ఎర్రగా అయిపోయి కార్తీక్ ఒక్కసారిగా కొనకుల్లోకి అలా నీళ్ళొచ్చి ఆగిపోయినాయి. మీ బావ దుర్మార్గుడా అని అడిగింది భానుమతి. మరి కాదా, అక్కని సెక్షువల్ టార్చర్ పెడతాడంట, కొరుకుతాడంట, నరకాలు పెడతాడంట, అక్కని హింసలు పెడతాడంట, బావకు అమ్మాయిలతో తిరిగే అలవాటు ఉందంట, సిగరెట్ల అలవాటు ఉందంట, మందు అలవాటు ఉందంట, బలవంతంగా అక్కకి కడుపు చేశాడంట, ఇద్దరు పిల్లలు పుట్టేటప్పుడు నరకం పడిందంట, డెలివరీ లాస్ట్ డేట్ అన్నప్పుడు కూడా ట్విన్స్ ఉన్నారు వద్దని డాక్టర్లు చెప్తున్నా అక్క మీద పడి పశువులా కోరిక తీర్చుకునేవాడంట, పొలానికి వెళ్ళి అక్కడ కూలీలతో అమ్మాయిలతో తిరుగుతాడంట, ఆఫీసుల్లో తిరుగుతాడంట, అక్కకి ఇష్టం లేకపోయినా పీరియడ్ టైంలో కూడా కలవాలంటాడంట, అక్కని నరకం పెడతాడంట, పెయిన్ వస్తుందంట, అర్థం చేసుకోడంట, చిత్రహింసలు పెడతాడంట. మీకేం తెలుసు, తను తాగుతూ అక్కని తాగమని నోట్లో పోయిపోతాడంట. వాళ్ళ ఆడపడుచు లేచిపోతే ఆ పగ ఆ కోపం అంతా అక్క మీద చూపిస్తూ వాళ్ళ అత్తయ్య కొట్టి, ఇంట్లో పని మనుషులు ఉన్నా సరే అక్క చేత ఇంటి పని వంట పని గేదెల దగ్గర పనులు చేయించి వాళ్ళ కూతురు లేచిపోయిందనే కోపం అంతా అక్క మీద చూపించి అక్కను కొట్టి అక్కని తిట్టుద్దంట. వయసులో చిన్నది కదా, ఎక్కడ తను వయసులో పెద్దోడు కాబట్టి సాటిస్ఫై చేయలేదు అంటదేమోనని సంసార సామర్థ్యతను పెంచే టాబ్లెట్లు మింగి అక్కనే అడ్డమైన వీడియోలు తీసుకొచ్చాయి చూడమని ఆ వీడియోలు చూపించే కొట్టి 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 పెయిన్ఫుల్గా ఉండేటటువంటి ఇక ఇంటిమేషన్స్ జరుగుతాయంట. అలా డెలివరీ అవ్వంగానే కనీసం తనకి ఒక్క 1 month కూడా రెస్ట్ ఇవ్వకుండానే మళ్ళీ క్లోజ్ అయ్యి మీద పడి పశువులా కోరిక తీర్చుకొని మళ్ళీ ప్రెగ్నెంట్ని చేసి నాకు కొడుకు కావాలి, కంటావా సస్తావా అని అక్క ప్రాణం పోయే సిచ్యువేషన్ దాకా తెచ్చి ఆ తర్వాత బాబు డెలివరీ అయ్యాక కూడా ఆపరేషన్ ఛాన్స్ అని అంటే అక్కే భయపడి ఆపరేషన్ చేయించుకుందంట. మిమ్మల్ని బూతులు తిడతాడంట, నా మీద కోరిక కలుగుతుంది అంటాడంట, నేను కత్తి లాంటి ఫిగర్ని అంటాడంట, నేను బట్టలు మార్చుకుంటుంటే చూసేవాడంట, నేను స్నానం చేస్తుంటే డాబా ఎక్కి చూడాలనుకునేవాడంట. మీకేం తెలుసు, ఇలా ఉంది బయట ప్రపంచం, వీడే ఇలాంటోడైతే వీడే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇలా ఉంటే ఒకవైపున వాళ్ళ మావయ్య డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడతాడంట, వాళ్ళ అత్తయ్యలో ఓపిక అయిపోయింది, నువ్వు కత్తిలాగా ఉన్నావు అంటాడంట అక్కనే, ఒకవైపున నాకు వీపు రుద్దు అంటాడంట, కాళ్ళొత్తు అంటాడంట, తలరుద్దు అంటాడంట, స్నానం చేయించేటప్పుడు అవి వండి పెట్టు ఇవి వండి పెట్టని టార్చర్లు పెడతాడంట. మీకేం తెలుసు, అక్క రోజు ఫోన్ చేసే నాతో చెప్తూనే ఉందే, నాకు పెళ్ళి సెట్ అయినప్పుడు వచ్చిన దగ్గర నుంచి అక్క ఏడుపు ఏడుపు కాదు, బాధ బాధ కాదు, దిగులు దిగులు కాదు, ఆవేదన ఆవేదన కాదు, తెలుసా అక్క ఏడవని రోజంటూ లేదు. ప్రతిదానికి కూడా ఏమే నాకు వయసు అయిపోయిందనా, నేను నచ్చట్లేదా, నీకు ఇలా
ఇలా ఉంటే నచ్చదులే అని పనిచేసేదాన్ని ఈడ్చుకెళ్తాడంట. ఈడ్చుకెళ్ళి 3 రోజుల పాటు న్యూడ్గా ఉంచి అక్క మీద కోరిక తీర్చుకుంటూనే ఉంటాడంట. ఆ తర్వాత అక్క ఎదురుగానే వాళ్ళ అమ్మా నాన్నలో ఏదో ఒక పని మీద యాత్రలకు వెళ్తే ఇక ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకొచ్చి అక్క కళ్ళెదురుగానే వాళ్ళతో సుఖపడతాడంట, ఎంజాయ్ చేస్తాడంట. అక్కతోనే వాళ్ళకి పువ్వులు పెట్టించి రెడీ చేయించుతాడంట, పిక్ ఫిక్స్ చేయించుతాడంట. ఎన్ని నరకాలు పెడుతున్నాడో తెలుసా? అక్క కాబట్టే పడుతోందే. నగలు పెట్టినట్టే పెట్టి వాళ్ళత్త పండక్కిచ్చి మళ్ళీ లోపల పెట్టేసుకుంటుందంట. మీకేం తెలుసు? పిల్లల్ని కూడా అక్కకి ఎలాంటి విలువ ఇవ్వనివ్వరంట, ఎలాంటి గౌరవం ఇవ్వనివ్వరంట. అసలు మీకేదో తెలిసినట్టుగా మాట్లాడకండి మీరన్నీ కూడాను. అక్క నా జీవితం తన జీవితంలా కాకూడదనుకుంది, అందుకే పెళ్లి చేసుకోనని చెప్పాను. నేను ఉద్యోగం చేసుకుంటూ బతికేస్తానని చెప్పాను. నన్ను అలాగే బ్రతకమంది, తన పిల్లల్ని నా పిల్లలు అనుకోమందే, నా శేష జీవితం మీ దగ్గర గడిపేయమందే. కానీ నేను వద్దు అన్నా మీరే బలవంతంగా నాకు ఆ పెళ్లి చేసి పంపించారు. అతనంటే భయం వేస్తుంది, అతను ముట్టుకుంటే ఏం జరుగుద్దోననే నరకంగా గుర్తొచ్చి భయం పుడుతుంది నాకు. వాళ్ళ అమ్మా నాన్నని చూస్తే భయం వేస్తుంది, వాళ్ళ అక్కను చూస్తే భయం పుడుతుంది. అందుకే నేను మాట్లాడలేకపోతున్నాను, దూరం పెట్టాను. మీకు చెప్పుకొని వెళ్ళాడా అనే పాటికి భాస్కర్ రావు పడేసి కొట్టాడు. ఇక అసలు ఆ పక్కన ములుగారు తీసుకొని ఒకవైపున ఆవిడ బెల్ట్ తీసుకొని కొట్టేసరికి వసుమతికి బాడీలో పార్ట్లన్నీ కూడా అలా జస్ట్ బ్రేక్ అయి మళ్ళీ సెట్ అయినట్టు అయిపోయాయి. కొట్టద్దు పిన్ని, కొట్టద్దు బాబాయ్ అనేసరికి ఆ డైరీ తీసుకొని ఆవిడ వసుమతి ముఖం మీద విసిరి కొట్టి ఆ తర్వాత తలుపు తీసుకొని బయటకు వచ్చేపాటికి ఎదురుగా కార్తీక్ నిలబడున్నాడు. బాబు అన్నాక బావ ఎప్పుడు వచ్చాడ్రా అని అడిగింది భానుమతి. చిన్నక్క మొదలుపెట్టినప్పుడే వచ్చాడమ్మా అన్నాడు గౌతమ్. అన్న తర్వాత బాబు అది అనేసరికి నీకేం పోయే కాలం వచ్చి చెప్పావే ఇలాగ, దానికి ఎందుకు చెప్పావే అని అడిగితే వర్ణనే తప్పేం చెప్పానని నిజమేగా చెప్పాను. నా బతుకులో నాకు లేని సుఖం దానికి మాత్రం ఎందుకు దక్కాలి? అలా అనుకుంటే నేను ఎప్పటి నుంచో నేను 4-5గురిని ప్రేమించాను, 4-5గురిని ఇష్టపడ్డాను. కానీ నన్ను మీరు నాకు నచ్చిన వాళ్ళని ఇచ్చి పెళ్లి చేశారా ఏంటి? చదువుకోవాలన్నారు, మీకు నచ్చిన వీడిని తీసుకొచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేశారు. వీడు వయసులో పెద్దోడన్నమాట నిజమే కదా, నాకు నచ్చలేదు. ఇప్పుడు ఇదెళ్ళి సిటీల్లో కులుకుతూ ఇది ఉద్యోగాలు చేస్తూ ఇప్పటికే ఇది నాకన్నా చదువుకుంది అంటున్నారు, అందగత్తి అంటున్నారు, ఇది నాకన్నా మంచిది అంటున్నారు. దీని మొగుడు నా మొగుడు కన్నా ఎక్కువ సంపాదించి ఇది దీని మొగుడు మాత్రం సుఖపడిపోతారు. నేను మాత్రం 3 పిల్లల తల్లిగా ఇక వీడితో నేను ఇక్కడ పల్లెటూళ్ళల్లో పడి ఏడుస్తూ ఉండాలి. అందుకే చెప్పాననే పాటికి వసుమతి షాకులో అలా కూర్చుండిపోయి మొగుడు రాసిన డైరీ చదువుకుంటూ తలకాయ 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 కొట్టుకుంటూ ఏడవటం మొదలుపెట్టింది. ఒక్క నిమిషం మామయ్య అని వెళ్ళి కార్తీకు డోర్లు మొత్తం మూసి గౌతమ్ పిల్లలున్న డోరు మూసేసిరారా అన్నాడు. అన్న తర్వాత అలాగే బావా అన్నాక బెల్ట్ తీసుకొని వర్ణనే బకెల్ సైడ్ పట్టుకొని ఇక పిచ్చ కొట్టుడు కొట్టి ఏమే పెళ్ళైన తరువాత ఫస్ట్ నైట్ రోజున నువ్వు చిన్నపిల్లవి, నాకన్నా చిన్నదానివని నేను నిన్ను దగ్గరికి తీసుకొని గుండెల మీద పడుకోబెట్టుకున్నాను. కానీ నీ మీద పడి నేను కోరిక తీర్చుకున్నానా? నిన్ను ముట్టుకున్నానా? నాకన్నా వయసులో చిన్నదానివి, అప్పుడే ప్రెగ్నెన్సీలు రాకూడదు, నిన్ను ముద్దు చేసి గారాబం చేసి నిన్ను భర్తగా కన్నా నేను నాకే ఒక తోబుట్టు ఉంటే, నాకే ఒక బిడ్డ ఉంటే, నా ఇంట్లోనే నా తల్లి కూడా ఉంది కాబట్టి ఎంతో ప్రేమగా చూసుకోవాలనుకునే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే ఆవిడ నీకు వాడటం మంచిది కాదు కాంట్రాసెప్టివ్స్ అందని నేనే కాండోమ్స్ వాడుతూ ఆ తర్వాత కూడా 5-6 నెలలు దూరం పెట్టానని నానా రచ్చ చేసి మా అమ్మ నాన్న ముందు నేను ముట్టుకోవట్లేదు గేఫేలోనని నానా పంచాయతీ పెట్టింది మామయ్య. ఇదే పెడితే మా అమ్మ నాన్న ఈ రోజుకి ఆ విషయం మీకు చెప్పలేదు. వీటిని కనకపోయినా ఈ అనాథ ముండలు రెండింటినీ అమ్మా బాబులు కని వదిలేసిపోతే ఎక్కడికి పోతాయి? ఒక లో క్లాస్ గాడికి, ఒక లో క్లాస్ దానికి, ఒక క్యారెక్టర్లెస్ దానికి, ఒక చీప్ ఫెలోకి పుట్టారు కదే మీరు. మీకు ఎక్కడికి పోతాయి ఆ మాటలు, ఆ బుద్ధులు? ఇది ఎటు అలగాదే, నువ్వు చదువుకున్న అలగాదానివన్నమాట. ఎక్కడికి పోతాయే? అది చెప్పింది నీ మొగుడు నాలాగా భరించేంత శక్తి ఉన్నవాడు కాదు. వాడు పాపం అమాయకుడు, ఇంట్రోవర్టెడ్ పర్సన్ కదా. నువ్వు వాడిని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తెచ్చేసి
చేశావో తెలుసా? చివరికి వాడు నిన్ను తట్టుకోలేక, నువ్వు పెట్టే టార్చర్ భరించలేక ఈ 2 సంవత్సరాల్లో నిన్నెప్పుడు వదిలిచ్చేసుకుందామా అనేదాకా తీసుకొచ్చేసావు నీ నేచర్తో. నువ్వు ఏమైనా చేయగలరు ఏమే. ఆ తర్వాత నువ్వు నాతో సంసారం చేస్తుంటే నాకు సరిపోవటం లేదు, నువ్వు నాతో 3 సార్లే చేస్తున్నావు, 4 సార్లే కాపురం చేస్తున్నావనే ఆఫీసులకు రావటం మావయ్య, ఆఫీసుల్లో చుట్టుపక్కల వాళ్ళతో నాకు రంకులు అంటకట్టడం, పొలాలకు రావటం, పొలాల్లో కూలి పని చేసుకునే అమ్మాయిలతో రంకులు అంటకట్టడం, డాబాలు ఎక్కటం, పక్కింటికి ఎదురింటికి వెనకింటికి ఎందుకు వెళ్ళొద్దంటానో తెలుసా మావయ్య? పక్కింటి అమ్మాయికి ఎదురింటి అబ్బాయికి లెటర్స్ ఇచ్చి వాళ్ళని లేచిపోమ్మని చెప్పిందంట. రైల్వే స్టేషన్లో దొరికారంట వాళ్ళు. ఎందుకు చేసావు ఇలా అంటే, నా లైఫ్లో లేనిది వాళ్ళ లైఫ్లో ఉండాలని చెప్పిందే. వాళ్ళందరూ ఇళ్ల మీదకి వచ్చి మా అమ్మ మా నాన్న కొట్టడానికి రెడీ అయిపోయారు. ఏంటమ్మా ఈ పనులని మా అమ్మ నాన్న అడిగితే, మీరు గృహహింస, నన్ను డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నారని కేసు పెడతానని చెప్పిందే. ఆ తర్వాత ప్రతిరోజు నన్ను నువ్వు ముసలోడివి అంటాం, నన్ను వయసు అయిపోయిందంటాం, నన్ను టార్చర్లు పెట్టడం, నరకాలు పెట్టడం, హింసలు పెట్టడం, అడ్డమైన ట్యాబ్లెట్లు నేను తినే వాటిలో తాగే వాటిలో సంసార సామర్థ్యతకని కలిపేయటం, చండాలంగా నా ముందు న్యూడ్గా నుంచోటం, దరిద్రమైనటువంటి పనులన్నీ చేయటం, అడ్డమైన క్యాసెట్లు తేటం, అడ్డమైనవి టీవీల్లో వేసి చూసి నువ్వు నాతో అలా సంసారం చెయ్యని చెప్పటం. ఏరా గౌతమ్, నువ్వు డాక్టర్ చదువుతున్నావుగా, ఏ ఆడదైనా అలా ప్రవర్తిస్తే మగాడికి ఫీలింగ్స్ వస్తాయా? పడగదిలో ఎలా ఉండాలో కూడా ఇదే చెప్తే ఫీలింగ్స్ వస్తాయా? మీ అక్క వయసులో పెద్దోళ్ళు, వాళ్ళు గట్టిగా 5 నిమిషాలు 10 నిమిషాల కన్నా కాపురం చేయలేరని చెప్పిందా? మీ అక్కకు పుట్టిన ఈ 3 ఎవడికి పుట్టారే మరి? నాకు అర్థం కాదు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నేను నిజంగానే నువ్వు స్నానం చేసేటప్పుడు చూసేవాడినే, నువ్వు బట్టలు మార్చుకునేటప్పుడు చూసేవాడినే అయితే గనక నిన్ను సొంత చెల్లెలు అనుకొని రాఖీ కట్టించుకోను. నా చెల్లెలు ద్రోహం చేసి వెళ్ళిపోయినా నేను నీకు అన్నగా ఉండాలని, అండగా ఉండాలని అనుకోనే ఇంత క్యారెక్టర్లెస్గా నన్ను ఎలా అనుకున్నావే అసలు నువ్వు? నాకు అర్థం కాని విషయం, ఈ బుద్ధులేంది చెప్పింది? నువ్వు చదువుకున్నావుగా, నీ జ్ఞానం ఏమైపోయిందే అసలు? మరదల్ని చీప్ దృష్టితో చూసే భావన కాదే నేను. అప్పుడు దీనికి బదులు ఇదేటూ కరెక్ట్ది కాదనుకున్నప్పుడు నీ మీద మోజుపడే నేను నిన్ను ఎన్నోసార్లు ఎవరూ లేకుండా నువ్వు నేనే ఇంట్లో ఉన్న రోజులు కూడా ఉన్నాయిగా నిన్ను లొంగ తీసుకోవటం, నిన్ను 4 ఇంపార్టెంట్ ప్లేసుల దగ్గర నీకు మూడొచ్చేలా ఫీలింగ్స్ వచ్చేలా చేయలేనంత మగాడినైతే నేను కాదనుకున్నావా ఏంటి మరి? అలా నిన్ను లొంగ తీసుకుని నీ మెళ్ళలో కూడా దీని మెళ్ళలో ఒక సూత్రం, నీ మెళ్ళలో ఒక సూత్రం కట్టి 2 రాధలు ఒక కృష్ణుడు అంటూ కంటిన్యూ అయిపోవచ్చుగా. మరి నేను మీ ఇద్దరు, ఒకళ్ళు వల్లి ఒకళ్ళు దేవసేన, నేను కార్తికేయుణ్ణి, మరి ఎక్కడ మరి కంటిన్యూ చెయ్యాలనుకున్నాను? మరి నేను సిగ్గనేది ఉండాలి మీ బతుకులకి, మీ బతుకులు చెడ. నేను పిల్లలు వద్దు అన్నాను మామయ్య, టార్చర్ పెట్టిందే, నువ్వు మగాడివి కాదందే, నాకు పిల్లలు కావాలందే. అక్కడికి నేను ఆపుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత పెళ్ళైన 2 సంవత్సరాలకి ఇది ప్రెగ్నెంట్ అయిందే. అయినప్పుడు కూడా ట్విన్స్ ఉన్నారంటే డాక్టర్స్ సెక్స్ వద్దు అన్నారు. నాకు నీ మీద కోరిక కలుగుతుంది, ఆశ కలుగుతుంది. నువ్వు నన్ను క్లోజ్ అవ్వకపోతే ఎవడో ఒకరిని పిలుచుకోవాలనిపిస్తుంది. మా నాన్న మా అమ్మ తలకాయలు పుచ్చిపోయి వాళ్ళు తీర్థయాత్రలకి తిరగటం ఎందుకు మొదలు పెట్టారనుకుంటున్నారు మావయ్య? ఆ తర్వాత కూడా ట్విన్ డెలివరీ, దీనికి చాలా కష్టమైంది. ఆపరేషన్ చేసి తీయాల్సి వచ్చింది. ఇంకా చాలే, ఆడపిల్లలు పుట్టారు, జంట మహాలక్ష్ములని మా చెల్లెలు లేచిపోయినా మా అమ్మ నాన్న నేను సంతోషపడ్డాం. ఆ తర్వాత ఆపరేషన్ చేయించేసేద్దాం, ఇక పిల్లలు వద్దంటే నాకు కొడుకు కావాల్సిందే, నేను కొడుకుని కనాల్సిందేనని వీళ్ళిద్దరు ఆడపిల్లలని వీళ్ళకు పాలు ఇవ్వాల, పాలు పిండి పారబోసేసుకొని పాలు లేకుండా ట్యాబ్లెట్లు మింగేసిందే. పిల్లల భారం మా అమ్మ మీదేసుకొని పెంచుకొచ్చిందే. ఆ తర్వాత అలా బ్లీడింగ్ ఆగిపోయిందో లేదో, నువ్వు వస్తావా లేదా, నన్ను సుఖపెడతావా లేదా అని డాక్టర్స్ కాంప్లికేటెడ్ డెలివరీ అని 3 నెలలు దూరంగా ఉండమంటే చివరికి ఇంట్లోంచి పారిపోయి అయ్యప్ప మాలలు వేసుకొని నేను అడ్డమైన మాలలు వేసుకుని దీని నుంచి పారిపోయి గుళ్ళల్లో ఉండటం మొదలుపెట్టాను మామయ్య. అలా మొత్తానికి 3-4లో 120 రోజులు దీనికి నేను దూరంగా ఉండి మొత్తం మొక్కులు చెల్లించుకొని వచ్చేపాటికి 150 రోజులు ఉండేలోపు ఎదురింటోడికి చెయ్యి ఉపుతా కనపడిందంట మా నాన్నకి. పరువు పోయేటట్టుందిరా దరిద్రుడా అని మా నాన్న అనేపాటికి నేను బర్త్ కంట్రోల్ యూజ్ చేస్తూనే కాపురం చేస్తే బర్త్ కంట్రోల్ తీసేసి నువ్వు అది వాడావంటే నేను ఊరుకోనని నా మీద
పడి నన్ను కొరికేసి ఈగోండి మావయ్య ఇప్పటికీ కొరికిన గుర్తులు, ఈగోరా గిచ్చిన గుర్తులు, గిల్లిన గుర్తులు, నువ్వు డాక్టర్వేగా ఎంత హార్ట్ఫుల్గా ఉంటుందో తెలుసా బెడ్రూమ్లో. దీంతో అసలు నేనేది చేయాల్సిన అవసరం లేదత్తయ్య, మీ అమ్మాయే ఫ్రీ హ్యాండ్ తీసుకొని చేసేసుకుంటుంది నా బాడీ మీద అన్ని ప్రయోగాలు. నేను శరీరాన్ని ఇచ్చేస్తే చాలు మీ అమ్మాయికే. నేనేంటి మావయ్య, నువ్వు మగాడివేగా, నేను మనిషినా బొమ్మనా లేకపోతే మెయిల్ ప్రాస్టిట్యూట్నా? ఆ విషయం అర్థం కాకే పిచ్చెక్కిపోతుంది నాకు. ఒకవైపున అమ్మా నాన్నని చూసుకోవాలి, ఆస్తులు చూసుకోవాలి, పిల్లల ఫ్యూచర్లు చూసుకోవాలి, పిల్లల్ని స్కూళ్ళల్లో జాయిన్ చేసే సీట్లు చూసుకోవాలి, వాళ్ళ టీకాలు వేయించడం, ట్రీట్మెంట్లు చేయించడం, హాస్పిటల్లో తీసుకెళ్ళడం, రెగ్యులర్ చెకప్లు, ఒకవైపున దీని హెల్త్ గురించి నా హెల్త్ గురించి అందరికీ ఇన్సూరెన్సులు చేయించి, ఒకవైపున రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టించాను, పిల్లలకి లైఫ్ సెక్యూరిటీలు నాన్ చేసుకుంటా వచ్చాడు, పొలాన్ని పెంచుకుంటా వచ్చాం. ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉన్నది లేదు మావయ్య. అలసిపోయాను మావయ్య. మీకు చెప్పుకోవాలనుకుంటే తండ్రిలాగా కడుపులో పెట్టుకోవచ్చు మీరు, కానీ ఇలాగా వీటిని పెంచాము అని అత్తయ్య మీరు అనుకుంటే నేను తీసుకోలేను. అవునులేవే నిజమే, ఒక్క మాట మర్చిపోయాను నేను కూడా. అసలు మీ ఇద్దరు రక్తం కాదుగా, వీటిల్లో కలుషితమైనటువంటి మురుక్కాలువలో రక్తం కదా ప్రవేశిస్తుంది. కాబట్టే ఒకటి ఇల్లాలు ముసుగులో ఉండి వెలయాలు నా పెళ్ళాం, ఒకటి అసలు వెలయాలే ఇల్లాలు ముసుగులో వెళ్ళింది ఇది వసుమతి. ఏమన్నా పతివ్రతల మామయ్య అసలు ఇవి రెండు కూడాను. ఏమనుకుంటున్నారే మీ గురించి మీరు? నువ్వేమైనా భూలోక రంభవని నీ మొగుడు నిన్ను చేసుకున్నాడు అనుకుంటున్నావా? ఎంతోటి దాంట్లో వాడు నీ మీద ఏదో మోసపడిపోయినట్టు, నువ్వేదో దూరం పెట్టినట్టు, నువ్వేదో అందగత్యమైనట్టు ఫీల్ అయిపోతున్నావా? మగాళ్ళమేమేమో మాకు 70-80 ఏళ్ల వరకు కూడా హార్స్ పవర్లేమీ తగ్గవు. చిటికేస్తే నీ మొగుడికి కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. మిస్ ఇండియా లాంటి ఆడై సైతం నీ మొగుడిని కోరి వచ్చి సుఖపెడతాయి. వాడు తలుచుకుంటే నీ మొహాన విడాకులు పడేసి ఇంకొక ఆడదాన్ని పెళ్లి చేసుకోవటం ఎంతసేపు అంటావు? లేదా ఏ సెకండ్ సెటప్నో పెట్టడం ఎంతసేపు అంటావు? మాకేనా అంతోటి చెన్నీళ్ళు పెట్టడం రాంది? మేమేనా ఇంకొకళ్ళతో అలా కాపురం చేయలేందే? మీకోసమని మేము కోరికలు చంపేసుకొని, మేము ఆశలు చంపేసుకొని, ఎటు నీ మొగుడికి పెళ్ళప్పుడు నీకన్నా 5 ఏళ్ళు పెద్ద, పెళ్ళై ఇప్పుడు 2 ఏళ్ళు బాగానే ఉంచావు వాడిని, ఇక ఎటు ఉండలేక విడాకులు ఇద్దాం అనుకుంటున్నానని డైరీలో రాసుకున్నాడని అత్తయ్య చెప్తుంది. ఆ తర్వాత నీ బతుకేంటి సెకండ్ హ్యాండా? ఆ తర్వాత నీ బతుకేంటి నీ మొగుడు ముట్టుకోలేదని నువ్వు చెప్తే ఏ వర్జినిటీ టెస్ట్లో కన్ఫర్మ్ అవుద్దంటావు? అది ఏ డాక్టర్తో చేయించుకొచ్చి చూపిస్తున్నావు నువ్వు? అంటే పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటావు. ఓ పని చేయవే, దీనికి నేను కూడా విడాకులు ఇచ్చేస్తాను, శుభ్రంగా ఇది నువ్వు కలిసి కాపురం పెట్టండి. కొత్త కల్చర్ ఒకటి వచ్చిందిగా, ఆడ పెళ్లి చేసుకోవటం, మగ పెళ్లి చేసుకోవటం. నువ్వు నీ అక్క బాగా సరిపోతారే. ఒక మగాడు నిన్ను సుఖపెట్టేదానికన్నా నీ అక్క నిన్ను బాగానే సుఖపెట్టుద్దే. ఎందుకంటే దీనికి ఒక మగాడిచ్చే సుఖం కూడా ఒక ఆడది మరొక ఆడదానికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు. బాగా క్యాసెట్లు చూసిన అనుభవం ఉంది మావయ్య. నువ్వు అది మర్చిపోయావే. దీని ఫ్రెండ్షిప్లు ఏ లెవెల్లో ఉంటాయి అనుకుంటున్నా? దీని ఇన్స్టాగ్రాములు చూడండి, దీని వాట్సాప్లు చూడండి, దీని ఫేస్బుక్లు చూడండి. మీ దగ్గర ఉండంగా కుదరలేదని మా నాన్న అడిగి ఇది ఫోన్ కొనిచ్చుకొని ఇది ఇంట్లో చేసేదేంటి అనుకుంటున్నారు? దీనికి ఉన్నటువంటి గర్ల్ బెస్టీలు దీనికి ఎలాంటి వీడియోలు పంపుతాయి అనుకుంటున్నారో? దీనికి ఉన్న బాయ్ బెస్టీలు దీనికి ఎలాంటి పిక్ షేర్ చేస్తారనుకుంటున్నారో? అదంతా నేను బ్రాడ్ మైండెడ్గా తీసుకోవాలి. అంత జరిగినా మీ అమ్మాయిలో దీని పేరు వర్ణ అని పెట్టారా? దీనిలో ఉన్న వర్ణాలన్నింటినీ కూడా నేను ఒకే వర్ణంగా అర్థం చేసుకోవాలి. భర్తగా బ్రాడ్ మైండ్గా నాకు దీనికన్నా వయసు ఎక్కువ కాబట్టి నేను లొంగిపోయి వంగిపోయి నాలో ఏదో లోపం ఉందన్నట్టుగా దీనికి దాసోహం అయిపోయి బ్రతకాలి. కాకపోతే నీ మొగుడు నాలా కాదే. నీకు అయిపోయింది, నీకు డెడ్ ఎండ్ పడిపోతుంది. ఇంకా నీ బతుకు రేపొద్దున నీ మొగుడు ఇది అని బయట పెట్టిన రోజు నువ్వు అసలే పాపం ఎవరేమన్నా తీసుకోలేవు కదా. గౌతమ్ గాడంటే తీసుకోలేవు, ఇదంటే తీసుకోలేవు, నేనంటే తీసుకోలేవు, అత్తయ్య మావయ్య అంటే తీసుకోలేవు, చుట్టుపక్కల వాళ్ళు అంటే తీసుకోలేవు. నీ క్యారెక్టర్ ఇదని ఎవరో కాదు నీ అక్కే చెప్పుద్ది నీ మొగుడికి. నీ పెళ్ళానికి నీ మీద అనుమానమని, నీ పెళ్ళానికి నువ్వు మగాడివి కాదనుకుంటుందని, నువ్వు గేఫెలో అని, మీ అమ్మా నాన్న మంచోళ్ళు కాదని, నీ అక్క మంచిది కాదు అనుకుంటుందని నీ బతుకే ఎటు సదరం చేసేసి నీ బతుకునే నాశనం చేయడానికి సిద్ధపడింది వాడికి మాత్రం చెప్పదా? చెప్పినప్పుడు వాడు నిన్ను ఏమనుకుంటాడు? నువ్వింత క్యారెక్టర్లెస్ చీప్ ఆడదానివి అనుకుంటాడు. అప్పుడు నీ మొహాన విడాకులు పడేస్తారనమాట. అప్పుడు ఇటు అత్తయ్య మామయ్య ఎగిరెగిరి తంతారన్నమాట. ఎటు జాబ్ వచ్చుద్ది అంటున్నావు కదా, ఇటు నేను దీన్ని గెంటేస్తానమాట. ఇద్దరూ కలిసి వెళ్ళి
చక్కగా ఒక హౌస్ ఓపెన్ చేసుకోండి. మీ అక్కే చక్కగా కస్టమర్లను మాట్లాడుకొస్తుంది. మీ అక్క చెప్తే ఏదైనా వింటావు కదా నువ్వు. మీ అక్క సాటిస్ఫై చేసే మగాళ్ళనే, మంచి హార్స్ పవర్ ఉన్న మగాళ్ళనే, మీ అక్కకి ఈక్వల్ వయసులో ఉన్న మగాళ్ళు కావాలి ఎవరైనా కూడాను. అలా ఒకళ్ళని మీ అక్క ఒక గదిలో, నువ్వు ఒక గదిలో 2BHK తీసుకోండమ్మా. ఎప్పుడు ఒకళ్ళతోనే కాపురం చేస్తే బోర్ కొట్టేస్తే మీ ఫ్యామిలీ అలా చేసే ఫ్యామిలీ కాదు కదా. ఏరా గౌతమ్ తలదించేశాడు. భాస్కర్రావు, భానుమతి ఏం మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత చక్కగా కాపురాలు చేసుకుంటూ కూర్చోండమ్మా. నేను నరకాలు పెట్టాను, నేను చీప్ ఫెలోనే, నేను పెయిన్ఫుల్గా ఉన్నాను. ఎవరికి ఏ పెయిన్లు కలిగించారో, రోజుకు నేను ఎన్ని ట్యాబ్లెట్లు మింగుతున్నానో ఆ దేవుడికి నాకు తెలిసే చీప్ దానా అనేపాటికే భానుమతి పడేసి వసుమతిని తుక్కు కింద బాధేపాటికే, అసలు మీ ఇద్దరినీ కదమ్మా అనాలి, నీకెందుకు నాన్న, వాళ్ళమ్మ నాన్న పోయినప్పుడు నిన్నెవడు పెట్టుకోమన్నాడు ఈ దరిద్రాలని తీసుకొచ్చి నెత్తి మీద, ఇలాంటి వాళ్ళని ఎవడు మార్చలేడు, అసలు ఎవత్తే మీ ఇద్దరు మాకు, ఏమవుతారో వీళ్ళ కోసం మీరు ప్రాపర్టీలు కొనటం, వీళ్ళని చదివించాలనుకోవటం, వీళ్ళకి బంగారాలు చేయించటం, పెళ్లి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయటం, ఈరోజు పోయిందే ఎవరు పరువు నాన్న, మాట పడాల్సి వచ్చింది ఎవరో, ఇలాంటి వాళ్ళని మీరు పెంచినంత మాత్రాన మీ కూతుళ్ళుగా ఈ మీ పేరు నిలబెట్టి అమ్మ నాన్న అనే వాళ్ళ అమ్మ నాన్న పోతే మిమ్మల్ని అనలేకపోయిన ఆడ ఇవి, ఇలాంటి వాటితో మీరు ఏం చేద్దామనుకొని తీసుకొచ్చి పెట్టుకున్నారో ముందు వీటిని గెంటి అవతల పడే నాన్న, ఛీ మీ బతుకులు చెడ అని గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ ఇది మారుద్దనే నమ్మకం నాకు లేదో, ఎన్నాళ్ళు భరించాను, సహించాను, నేను ఓడిపోయాను మామయ్య, అలసిపోయాను, నేను త్వరలోనే విడాకుల నోటీసు పంపిస్తాను, నేను జరిగిందంతా ఇప్పుడు మా అమ్మ నాన్నలకు కూడా చెప్పుకోవాలనుకుంటున్నాను, నా గుండె బద్దలైపోయేలా ఉంది, నా పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోతాననేసరికి పిల్లలు కూడా మొత్తం విని వర్ణ వద్దని, నాన్నే కావాలనే ఇక అమ్మమ్మ తాతయ్య అని భానుమతి భాస్కర్రావుని కౌగిలించుకొని కార్తీక్ పిల్లల్ని తీసుకొని కారులో పడేసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎందుకు చేసావే ఇలా అని వసుమతి వర్ణను అడిగితే, ఊరుకో ఏంది ఆయద వలికిదయ్యేది, పడే విడాకులు పడేస్తే ఏంటంట, ఇప్పుడు మనకు నచ్చినోడు మన మెచ్చేవాడు లేడా ఏంటే, మ్యాగీ చేసినంతసేపట్లో నాకొకండి నీకొకండి సెట్ చేసే పూచి నాదే అనేపాటికి, అప్పుడు నా మొగుడు నిజంగానే నన్ను క్యారెక్టర్లు ఇస్తాను అనుకుంటాడుగా, నా అత్త పుట్టింటోళ్ళందరూ ఈ ఊళ్ళోనే ఉన్నారంటే నన్ను కాండ్రి చుమ్ముతారుగా, మా మామయ్య నన్ను చీతు అంటాడుగా, అప్పుడు నిజంగానే నేను చెడిపోయిందా నవ్వుతానుగా అని పడేసి 4 ఉతుకులు ఉతికి బాబాయ్ పిన్ని కాళ్ళు పట్టుకొని ఆ తర్వాత గౌతమ్ కాళ్ళ మీద పడే, ఒరే అక్కగా నన్ను దూరం చేయబాకయ్యా, నాకు పుట్టిల్లు లేకుండా దూరం చేయకండి పిన్ని, నా మొగుడికి నేను అలుసైపోతాను, ఈ విషయం ఆయనకి చెప్పొద్దనే వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని, ముందు ఆయన ఎప్పుడైనా బాగోకపోతే ఆడపిల్లల విషయంలో లైట్ తీసుకోడు, ఏదైనా ఎప్పుడైనా పిల్లలకి విటమిన్స్ అయ్యి ఏదైనా తగ్గి పీరియడ్స్ రాపోయినా ఈ రోజుల్లో PCOSలు PCODలు ఉంటున్నాయి కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లంలో ఫుడ్లు జంకులు అయ్యి తింటున్నారనే దాంతో ఒక గైనిక్ దగ్గరికి తీసుకొని వెళ్తారు భానుమతి భాస్కర్రావు. అక్కడికి వెళ్ళి జరిగిందంతా చెప్తే, నీకు బుద్ధుందమ్మాయి, నువ్వు ఎడ్యుకేటెడ్వేనా అని అడిగింది ఆ డాక్టర్ అమ్మ. ఆమె కాళ్ళ మీద పడి మొత్తానికి గర్భసంచిలో ప్రాబ్లం ఉందని, హస్బెండ్తో సెక్స్ చేయకూడదని, కొన్నాళ్ల పాటు మందులు వాడాలని, పక్కనే ఉండి అన్ని యాడింగ్స్ చేయించుకుంటూ ఇప్పుడు హెల్దీగా ఉందని, ఇప్పుడు మొగుడుతో కాపురం చేయొచ్చని, సంతోషంగా ఉండొచ్చని, అంతకుముందు చేస్తే పెయిన్ వస్తుందని, అంతకుముందు పిల్లలు పుడతారో పుట్టరో తెలియదని, ఇప్పుడు తను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని, కాబట్టి తను ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చని దొంగ రిపోర్ట్లు క్రియేట్ చేయించుకొని, డాక్టర్ చేత లెటర్లు రాయించుకొని, దొంగ రిపోర్ట్లు తయారు చేయించుకొని, పిన్ని బాబాయ్ కాళ్ళ మీద పడి, తమ్ముడి కాళ్ళ మీద పడి ఆ విషయం మొగుడితో చెప్పొద్దని, అత్తామామలతో చెప్పొద్దని, ఇప్పుడు మొగుడు తనకు విడాకులు ఇచ్చేసి ఇంకో దాన్ని తగులుకుంటే ఇంకేమైనా ఉందా, బతుకు నాశనం అయిపోద్ది, సెకండ్ హ్యాండ్ అయిపోద్దని అత్తామామల కాండ్రి చుమ్ముతారని ఊళ్ళో వాళ్ళందరూ రకరకాలుగా చెప్పుకుంటారని, ఏదైనా తీసుకోగలగానే నేను అవమానాన్ని తీసుకోలేనని అప్పటికప్పుడు బయలుదేరి మొగుడు దగ్గరికని వెళ్ళిపోయింది వసుమతే. వెళ్ళిపోయిన తర్వాత శ్రీరామ్ ఇంట్లోనే ఉన్నాడు. వెళ్ళి తలుపు కొట్టిందే. తలుపు కొట్టిన తర్వాత తలుపు తీశాడు. తీసిన తర్వాత లోపలికి వచ్చి మొగుడిని గట్టిగా కౌగిలించుకొని, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానంది. అవునా అన్నాడు. అన్న తర్వాత అలా కూర్చున్న తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి మొగుడు తన కోసం అని తెచ్చిన చీర కట్టుకుంది. కట్టుకున్న తర్వాత
మొగుణ్ణి గట్టిగా కౌగిలించుకొని దగ్గరికి తీసుకొని ఒళ్ళో పడుకుంది. ఏమైంది అని అడిగితే ఏమీ లేదు, ఇన్నాళ్ళుగా మన మధ్య ఉన్న దూరం కరిగిపోయే రోజు వచ్చిందే. ఇన్నాళ్ళుగా మీకు చెప్పలేక నేను అనుభవించిన నరకం దేవుడు ఇన్నాళ్ళకి నా జీవితంలో స్వర్గాన్ని చేసి పూల వర్షం కురిపించే రోజు వచ్చిందే అనేపాటికి ఏమైంది అని అడిగేసరికి ఆ రిపోర్ట్లన్నీ శ్రీరామ్ చేతిలో పెట్టిందే. ఎప్పటి నుంచో వసుమతికి యూట్రస్లో ప్రాబ్లం ఉన్నట్టు, అయితే ఆ ప్రాబ్లం పెళ్ళికి ముందే తెలిసినట్టు, ఆ ప్రాబ్లం తెలియటంతో ఆ విషయం తను పిన్ని బాబాయ్కి కూడా చెప్పలేకపోయినట్టు, డాక్టర్ చేత మందులు రాయించుకున్నట్టు, హస్బెండ్తో సెక్స్ చేస్తే పెయిన్ఫుల్గా ఉంటుందని, పిల్లలు పుడతారో పుట్టరో తెలియదని, మీ వంశాన్ని నిలబెట్టలేనేమో, మీకు సుఖాన్ని ఇవ్వలేనేమో, అప్పుడైనా సరే మీరు నన్ను వదిలేస్తారేమోననే ఇన్సెక్యూరిటీతో 2 సంవత్సరాలుగా నేను మందులు వాడుతున్నానని, ఇప్పుడు పూర్తిగా క్యూర్ అయిందని, షీఈ్ హెల్దీ అని, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటిమేట్ అవ్వచ్చని, పిల్లల్ని కనొచ్చని, షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని డాక్టర్ రాసిచ్చినట్టుగా రిపోర్ట్లు తీసుకొని వచ్చింది. తీసుకొచ్చేపాటికి ఇక్కడ ఇంత పెద్ద డాక్టర్స్ ఉన్నప్పుడు నేను తీసుకెళ్ళి చూపించేవాడినిగా, ఎందుకు అంత పెయిన్ తీసుకున్నా విన్నాళ్ళుగా నువ్వు పిచ్చిదానా అని వసుమతి చెప్పిన కథంతా శ్రీరామ్ నమ్మి దగ్గరికి తీసుకున్నాడు. మొగుడిని కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని దగ్గరికి తీసుకొని వెక్కి వెక్కి ఏడ్చి ఆ ఏడుపులోనే మొగుడికి 1,00,000 సార్లు క్షమాపణ చెప్పుకొని, నువ్వు దేవుళ్ళంటోడివి కాబట్టి నన్ను వదిలేయలేదయ్యా, ఇంకోడైతే గనక నన్ను వదిలేసి నా బతుకు బస్ స్టాండ్ అయిపోయేదయ్యా, అందమైన మొగుడిని మగాడిని చూడంగానే నువ్వు నాకెంతో నచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్నానయ్యా, అది కాస్త మా అక్క మాటలి నా వేలుతో నా కన్ను నేనే పొడుచుకున్నానయ్యా అనే హనీమూన్కి వెళదామండి అని అడిగితే తీసుకెళ్ళాడు. మొగుడితో ఏదైనా మీరు ఇంట్రోవర్ట్ అని తెలుసనే మొగుడిని తనే దగ్గరికి తీసుకొని చాలా ఇంటిమేటెడ్గా చాలా క్లోజ్గా ఉండి, ఆ తర్వాత ఎగ్జామ్లో క్వాలిఫై అయిందని తెలిసి అత్తామామలు వస్తే అత్తామామలతో చాలా సంతోషంగా మాట్లాడి, ఇన్నాళ్ళు ఇలా హెల్త్ ఇష్యూ ఉందని వాళ్ళతో చెప్పుకొని, పిచ్చి పిల్ల అవన్నీ మనసులో పెట్టుకొని దిగులు పడ్డావా అమ్మ అని అత్తగారి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని, మామగారి దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పి, ఆడపడుచు నేను అనుకుంటూనే ఉన్నాను నువ్వు అలా ఉన్నావంటే అని, ఆడపడుచు మొగుడు అమ్మాయిలంటే ధైర్యంగా ఉండాలి, ఇలాంటివి ఏమన్నా పెద్ద ప్రాబ్లమ్సా, పిల్లలు పుట్టకపోతే సర్గసీ చేయించుకుంటాం, లేదంటే ఆర్ఫన్లు తెచ్చుకుంటాం అని వాళ్ళు ఒక వైపున ధైర్యాలు చెప్పి, ఇక ఎట్టకేలకి మొత్తానికి అత్తయ్యతో నేను షాపింగ్కి వస్తానని మామయ్యతో కబుర్లు చెప్పి, వాళ్ళకి ఇది వండుదాం అది వండుదాం అని అత్తగారితో కలిసిపోయి ఆడపడుచుతో సరదాగా మాట్లాడుతూ మొగుడితో చాలా క్లోజ్ అయిపోయి, అసలు మొగుడిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండకుండా ఆఫీసులో మామగారు ఎలాగైతే డబ్బులు పెట్టి పెద్ద పోస్టింగ్ ఇప్పించి మొగుడు తీసుకెళ్ళి ఉద్యోగంలో కూర్చోబెట్టి కాలు కందకుండా తను చూసుకుంటుంటే, అమ్మ అని దేవుడి దగ్గర మొక్కిన మొక్కులన్నీ తీర్చుకుంటూ చెంపలు 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 దేవుడి దగ్గర కొట్టుకొని, నువ్వు ఉన్నావు తండ్రి, నువ్వు లేకపోతే నా కాపురం ఏమైపోయేదయ్యా, నా బతుకు ఏమైపోయేదయ్యా, పిన్నే అంటానే ఉంది, ఆడపిల్ల మణిలా ఉండాలి కిరీటంలో, భార్యామణిలా ఉండాలి భర్తకి, నెత్తి మీద పెట్టుకోవాలి మొగుడు, నెత్తి మీద పెట్టుకోవాలి అత్తింటి వాళ్ళు అని, బుద్ధి తక్కువ దాన్నని ఎవరూ లేనప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని చెప్పు తీసుకొని తానే దవళ్ళు వాసిపోయిన దాకా కొట్టుకుంటూ మొగుడికి నచ్చినట్టు ఉంటూ, నా జీవితంలో నేను నీ దగ్గర దాసే నిజం ఇదేనేమో లేయ్యా, మొదట అబద్ధం ఆఖరి అబద్ధం ఇదే లేరా మొగుడా అనుకొని ఇక మొగుడిని తెగ ముద్దులు పెట్టుకొని, మొగుడు అక్క చెప్పినట్టు ఏమీ కాదు, వయసు అయిపోయింది అన్నట్టు ఏమీ ఉండడు, చాలా రొమాంటిక్గా ఉంటాడు శ్రీరామ్, ఒక రకంగా తనకే ఓపిక ఉండదు, అంత క్లోజ్ అయిపోయి అంత దగ్గరికి తీసుకుంటాడు తనని. హ్యాపీగా జాబ్కి వెళ్ళొస్తూ అప్పుడే పిల్లలు వద్దని అత్తగారు ఏ పెత్తనాలు చేయదు, మామగారు ఏమీ అండు, ఆడపడుచు ఏమీ అందు, మొగుడు అస్సలు కష్టపెట్టడు, హ్యాపీగా తన లైఫ్ని ముందు సెట్ చేసుకుంది వసుమతి. తనలాగా చెప్పుడు మాటలు తప్పుడు మాటలు వినే తమ బతుకుల్ని తామే నాశనం చేసుకునే ఆడవాళ్ళందరికీ తన జీవితం ఒక చెంపపెట్టు కావాలి అనుకొని రోజుకు 100 సార్లు దేవుళ్ళకి దండాలు పెట్టుకునేది వసుమతి. ఇక్కడ కథ వీళ్ళది హ్యాపీగా ఇలా ఒక గట్టెక్కిపోయి జరిగిపోతుంది అనగా, అక్కడ కార్తీక్ వర్ణని వదిలేసి వెళ్ళాడు కాబట్టి భానుమతి దగ్గరికి తీసుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని గోరు ముద్దలు పెడుతూ, తప్పమ్మ అలా ఉండకూడదు, అబ్బాయి వయసులో పెద్ద ఏంటి చిన్న ఏంటి, నీ భర్త అమ్మ అలాంటి మాటలు మాట్లాడకూడదు, మగాళ్ళు అన్న తర్వాత వయసులో పెద్దన్నా నీ మొగుడు ఎప్పుడైనా నిన్ను సంతృప్తి పరచలేకపోయాడా, తప్పు, నువ్వు అలా ఉండకూడదు, పిచ్చి మాటలు మాట్లాడకూడదు, పిచ్చి పనులు చేయకూడదని ఆవిడ చెప్పి
ఒకవైపున ఆయన నచ్చినవన్నీ తెచ్చి నీకు నెక్లెస్ కొనిపెడతా, చీరలు కొనిపెడతా, నువ్వు మళ్ళీ హనీమూన్కి వెళ్ళరా అని ఆయన చెప్పే, తప్పక్క అలా ఉండకూడదని గౌతమ్ చెప్పి, మై బేబీ హెయిర్ మీరెవర్రా అసలు నా చెప్పటానికి, నా చిటికెన వేలు మీద ఎంట్రుకతో సమానం, నా చిగురేలు గోట్లో మట్టితో సమానం, మీరు ఎవడు చెప్పినా విన్నో, నేను ముసలోడిని చేసుకున్నానన్నది నిజం, వాడు ముసలోడు ముసలోడు ముసలోడు, వాడు నన్ను తృప్తిపరచలేకపోతున్నాడు, నా ఎక్సులు చాలామంది ఉన్నారు నా కోసం ఎదురు చూస్తూ, మ్యాగీ చేసినంత సేపట్లో చేసుకుంటా ఇంకొకటి, నేను 3 పిల్లల తల్లిని అయితే నేనేమైనా ఫిజిక్ దెబ్బతినిచ్చానా, నేనేమైనా బాధపడతానా భయపడతానా, పడైని బాబాయ్ విడాకులు, ఎలుమని ఇవ్వడా ఏంటాడు నాకు, ఆడెవారం ఏంటో తేలుస్తానో, ఏం పిక్కుంటాడో పిక్కొని మనమని రెచ్చిపోవటం మొదలుపెట్టింది వర్ణ. 1 2 నెలలు 3 నెలలు అబ్బే అస్సలు సామధాన భేద దండోపాయాలు వాడిన వీళ్ళ వల్ల ఆ విషయం తేల్లా. దాంతో భాస్కర్రావు ఒక రోజున మనిషి అంతర్ధానం అయిపోయాడు. 2 రోజుల తర్వాత ఆయన తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఒక 4 గంటలకి ఒక పెద్ద వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్లో నుంచి ఒక 8 మంది మనుషులు దిగారు. ఆ దిగిన వాళ్ళు వర్ణని గట్టిగా పట్టుకొని ఒక వల వేశారు వర్ణ మీద, వేసి వర్ణకు ఒక ఇంజెక్షన్ చేసి ఒక అసైలం లాంటి ప్రదేశానికి తీసుకెళ్లారు. సంవత్సరానికి కాంట్రాక్ట్ రాసి భాస్కర్రావు డబ్బులు కట్టేసి వచ్చానన్నాడు. ఇక అక్కడ పిచ్చి ఉన్నవాళ్ళు పిచ్చి లేని వాళ్ళు వర్ణను పట్టుకొని జుట్టంతా పీకేసి కొరికేసి కొట్టి తిట్టి ఉసేయని ఏవే అని కాళ్ళ కిందేసి తొక్కేసి ఇక వాళ్ళ మలాలు ఎత్తిపోయించి మూత్రాలు ఎత్తిపోయించి వాళ్ళ బట్టలే ఉతికిచ్చే, వాళ్ళక్కడ ఇక పురుగులు పడిపోయిన అన్నాలు పెట్టి, ఆ తర్వాత వాళ్ళు కుక్క కన్నా హీనంగా చూసి నేను పారిపోతానని ఎదురు తిరిగితే ఎంతెంతలా స్టిక్కులు పెట్టి వాళ్ళు బొనికెలు ఇరిగిపోయిందాకా బాది గుండు చేసి గుండు మీద వాళ్ళు పసర్లు రుద్ది మదం అణిగిందాకా ఆ గుండు మీద పడేసి చెత్తగా చితక బాధేసే, ఆ తర్వాత మొత్తం అక్కడ పనులన్నీ చేయించి క్రాఫ్ వచ్చి నేను మారిపోయాను తండ్రో, నేను ఈ నరకం పడలేకపోతున్నాను దేవుడో, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను తండ్రో అంటే మధ్యలో భాస్కర్రావు భానుమతి గౌతమ్ వెళ్తే మీ కాళ్ళు పట్టుకుంటాను తీసుకెళ్ళండి అమ్మో, మీరు చెప్పినట్టే వింటానమ్మా, నేనుండనమ్మో అంటే తప్పమ్మా, ముసలోడైన మొగుడితో ఏం కాపురం చేస్తావే నువ్వు, అసలు అయినా అలాంటి అత్తమామల కింద అలాంటి పిల్లలతో నువ్వేముండగలుగుతావు, ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎందుకక్క, ఇక్కడ న్యూ బాయ్ ఫ్రెండ్స్ దొరకలా నీకు అనేపాటికి నేను సంవత్సరానికి డబ్బులు కట్టేశానమ్మా, హాస్టల్ కోచింగు నీకు సంవత్సరం వాళ్ళు ఇచ్చే పంపుతారు, నేను ఇంకో 6 నెలలు ఉంటే చచ్చిపోతాను పిన్ని అనేసరికి నేను పిన్నినే కదవే, అమ్మ 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 అమ్మవే నువ్వు నాన్నవి నాన్న, నీ కాళ్ళు పట్టుకుంటాను నాన్న, నా మొగుడు నా దేవుడమ్మా, నా అత్తమామలు నా అమ్మ నాన్నలమ్మ, నా బిడ్డలు నాకు గుర్తొస్తున్నారమ్మా, నేనుండనమ్మా, వీళ్ళు కొడుతున్నారు కొరుకుతున్నారు తిడుతున్నారు, నిద్రపోని ఇట్లా పురుగులు పడిపోయిన అన్నం పెడుతున్నారు, నాతో అనకూడదు కానీ టాయిలెట్లు కడిగిస్తున్నారు రా గౌతమ్ అని ఏడిస్తే ఏం చేద్దామక్క, ఒక్కోసారి సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి అని వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకొక 6 నెలలు చెత్త కింద వాళ్ళు బాధి వెళ్ళేటప్పుడు జస్ట్ 110 kgs ఉన్నది బయటకు వచ్చేటప్పుడు 65 kgsతో బయటకు వచ్చింది వర్ణ. వచ్చి రావటంతో బయటికి తీసుకొచ్చాక అలా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే జస్ట్ పోనీ టైల్ అంత క్రాఫ్ పెరిగి ఉంది. ఆ తర్వాత పార్లర్కి తీసుకెళ్ళి గౌతమ్ మేకోవర్ చేయించి ఇంటికి తీసుకొచ్చి కార్తీక్ని పిలిపించారు. సంవత్సరం తర్వాత వచ్చిన మొగుడిని చూసి వాటేసుకొని కాళ్ళు పట్టుకొని బ్యామ్ అనేపాటికి దున్నపోతులాగా ఉండే పెళ్ళాన్ని అలా చూసుకొని ఏమైందో కార్తీక్ అర్థం కాల. ఏమండి ఎలా ఉన్నారండి, నేను గుర్తు రాలేదా, అత్తయ్య మావయ్య అనే వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమించండి నేను చాలా తప్పులు చేశానని పిల్లలకు సారీలు చెప్పి పిల్లల్ని దగ్గరికి తీసుకొని పిన్ని బాబాయ్ కాళ్ళ మీద పడి తమ్ముడి కాళ్ళ మీద పడి ఇక ఆ తర్వాత మరిదికి సారీ చెప్తే ఎందుకో శ్రీరామ్కి అర్థం కాల. వసుమతి ఫోన్ లాగేసుకుంది. వసుమతికి క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఇక ఇంటికి వెళ్ళి కాపురానికి ఇక మీరు చేయటం ఏంటత్తయ్య, వంట నేను చేస్తాను లేవండి అని వంట పని చేస్తూ పని వాళ్ళ మీద అజమాయిషీ చేస్తూ మామగారు పొలానికి వెళ్ళేటప్పుడు గొడుగు పట్టుకెళ్ళండి, ఏమండి రాత్రికి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి, మీకు ఇష్టం కదా తెల్ల చీర కట్టుకుంటాను. అసలు కార్తీక్
కార్తీక్కి షాకులో నోట్లో నుంచి మాట బయటికి రాకుండా పడగదిలో కూడా చీలిపి మీరు మరీను అనే చిలకలు నోట్లో పెట్టడం, పాల గ్లాసులు ఎత్తుకెళ్ళటం, పిల్లలకి దగ్గరికి తీసుకుని గోరుముద్దలు తినిపించడం, జోలపాటలు పాడటం, బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పడం, పిల్లల్ని స్కూల్ వ్యాన్లు ఎక్కించడం, ఆ తర్వాత పిన్ని బాబాయిల్ని అమ్మ నాన్న అని పిలవటం మొదలుపెట్టారు వసుమతి వర్ణ జరిగిన సిచ్యువేషన్స్ తర్వాత. ఆ తర్వాత నా చిన్ని తమ్ముడు ఎలా ఉన్నాడని పిండి వంటలు వండి గౌతమ్కి తీసుకెళ్ళి ఇచ్చి పలకరించి రావటం, ఆ తర్వాత అమ్మ నాన్న అని సైకిల్ దొక్కుకుంటూ భానుమతి భాస్కర్రావు దగ్గరికి రావటం, వచ్చేటప్పుడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్లు ఎదురైతే అన్నయ్య బాగున్నావా, వదిన బాగుందా, పిల్లలు బాగున్నారా అంటే కార్తీక్ షాకులో ఏం జరిగిందో అర్థం కాక అలా చూసుకోవటం. ఆ తర్వాత పండక్కి శ్రీరాముని తీసుకొని వసుమతి వస్తే రా నాన్న అని శ్రీరామ్ని నేను నీ అమ్మలాంటి దాన్ని, వదినంటే నీ అక్కలాంటి దాన్నే అంటే అలాగేనండి అని శ్రీరామ్ అంటే వసుమతికి గోరింటాకు పెట్టడం, భానుమతికి పెట్టడం, కూతుళ్ళకి పెట్టుకోవటం, అలా సరదాగా అసలు పమిట భుజం మీద నుంచి తీయకుండా మొగుడికి కాళ్ళు ఒత్తటం, ఉండండి అని వేడినీళ్ళు తోటం, వీపు రుద్దటం, తలస్నానం చేయించడం, సాంబ్రాణి లేయటం, కొడుకుని అక్కల్ని ప్రేమగా చూసుకోవాలంటాం, తమ్ముడితో ప్రేమగా ఉండటం, అసలు అమ్మా నాన్నలని వాళ్ళ ఒళ్ళో పడుకోవటం, గారాలు పోవటం, లేమ్మా నేను వేస్తాను గారెలు, నేను చేస్తానులే పిండి వంటలు అని భానుమతిని పక్కకు తోసేయటం. ఇదంతా చూసిన తర్వాత ఈ చేసే పనేదో నువ్వెప్పుడో చేస్తే పోయేదిగా నాన్న అనే వసుమతి అంటే లేటుగా డెసిషన్లు తీసుకుంటావు డాడీ నువ్వు అనే గౌతమ్ అంటే మావయ్య నిజంగా ఇదెంత మారుద్ది అని తెలుసుంటే గనక కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, ఎప్పుడో వేసి ఒక 2-3 ఏళ్ళు ఉంచేసేవాడినిగా, బాగుపడి వచ్చేసేది బయటికి, దీనికి ఏ ట్రీట్మెంట్ ఇప్పించారు అన్నాడు కార్తీక్. బావగారు మా కోడలు ఇంత దేవతలా మారుద్దని తెలిస్తే నా పొలంలో ఒక 5 ఎకరాలు రాసేవాడినండి అసైలంకి అన్నాడు కేశవరావు. అమ్మ ఇప్పుడు మంచి అమ్మగా మారిపోయింది అన్నారు పిల్లలు. ఏంటో వదిన గారు ఇదివరకటి కన్నా డిఫరెంట్గా ఏదో చేంజ్ వచ్చింది అన్నాడు శ్రీరామ్. అక్క ఇప్పుడు నువ్వు నిజంగా దేవతవైపోయావే అన్నాక ఊరుకోరా ఏం మాటలవి అనేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మొత్తానికి అలా పెద్దల్లుడి కాపురాన్ని భానుమతి భాస్కర్రావు బాగు చేశాక వర్ణ నిజంగానే మారి హ్యాపీగా వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయింది. ఇక్కడ శ్రీరామ్ వసుమతి లైఫ్ సెట్ అయిపోయి వసుమతి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాపురం చేసుకుంటూ అక్కడ వర్ణ అసలు ఒంట్లో ఉన్నటువంటి ప్రతి ఆర్గాను దగ్గర పెట్టుకొని పని చేసుకుంటూ అక్కడ తన కాపురాన్ని తను చక్కదిద్దుకొని మొగుడుతో నిజమైన సుఖం, నిజమైన సంతోషం, నిజమైన ప్రేమ, నిజంగా ఆనందం, భర్తతో అత్తమామలతో పిల్లలతో ఒక అమ్మాయిని అంత బాగా చూసుకునే ఇంట్లోకి వెళ్ళటమే ఆ పిల్ల చేసుకునే అదృష్టం. అయితే అలాంటి వాళ్ళ మనసుల్లో స్థానం సంపాదించుకోవటం ఎంత గొప్ప విషయమో వర్ణ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తోంది. ఈలోపు గౌతమ్ది ఎండి అయిపోయింది. గౌతమ్ ఎండి చదువుతూనే ఇక పక్క కాలేజీలో ఎంటెక్ చదువుతున్న ఊర్మిళ అనే అమ్మాయిని అప్పుడు ప్రేమించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి చెప్పడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గౌతమ్ నచ్చటం, ఊర్మిళ చాలా చాలా మంచి పిల్ల, ఆ అమ్మాయి చాలా పెద్ద బొటిక్ లాంటిది ఓపెన్ చేసుకుందే. ఈలోపు భాస్కర్రావు అన్న మాట ప్రకారం గౌతమ్కి పెద్ద హాస్పిటల్ కట్టించి ఎక్విప్మెంట్ అంతా కొని హాస్పిటల్ ఓపెన్ చేయించి పెట్టాక ప్రేమ విషయం చెప్పాడు. బావలిద్దరితో చెప్తే వాళ్ళిద్దరూ కలిసి అమ్మా నాన్నలకి చెప్పాక ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి సాంప్రదాయబద్ధంగా ఎంక్వైరీ చేసుకున్నాక మాట్లాడుకొని గౌతమ్కి ఊర్మిళకి గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా పెళ్లి జరిపించాడు భాస్కర్రావు. జరిపించిన తర్వాత ఆ పెళ్ళికి కార్తీక్ వర్ణ ఇక వాళ్ళు నిజానికి భానుమతి భాస్కర్రావు సొంత తల్లిదండ్రులు కాకపోయినా అంత బాధ్యత తీసుకొని వీళ్ళని సొంత కూతుళ్ళుగా పెంచినందుకు కార్తీక్ అలా గౌతమ్ వాడికి హనీమూన్ టికెట్లు, దాంతోపాటు గోల్డ్ వస్తువు గిఫ్ట్గా ఇమ్మనమని తీసుకొని వర్ణ తను కలిసి ఇస్తే ఇటువైపున వసుమతి వాళ్ళ రేంజ్కి స్టేటస్కి తగినట్టుగా డైమండ్ వస్తువులు తీసుకొని శ్రీరాముని తీసుకొని అత్తమామల్ని తీసుకొని వచ్చి పెళ్ళికి పెట్టి వెళ్ళిందే. ఆ తర్వాత గౌతమ్ ఊర్మిళ వాళ్ళు సిటీలోనే ఇల్లు కూడా కొనిపెట్టాడు భాస్కర్రావు. వాళ్ళ పేరు మీద కాస్త భానుమతి ఎటు రిటైర్మెంట్ ప్లానింగ్ ముందే చేసుకుంది కాబట్టి
కాబట్టి డబ్బులేం ఉంచుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మిగతా ఆస్తంతా గౌతమ్కి రాసి జాగ్రత్త చేసుకోమని చెప్పాడు ఆయన. ఊర్మిళ చాలా మంచి పిల్ల, వచ్చి మా దగ్గరే ఉండమని, మాతో ఎప్పుడు ఉంటారు అని గొడవ చేస్తే అప్పుడే కాదమ్మా, అలసిపోయాం బాధ్యతలతో, కొన్నాళ్ళు మా కోసం మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బ్రతకనివ్వండి, కాస్త దేవుడు పూజ పునస్కారం అని ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలనిపిస్తోంది మా మనసు, మాతో మేము గడపాలనిపిస్తోంది అని చెప్పి కొడుకు కోడల్ని చక్కగా కాపురం పెట్టి వాళ్ళది అన్యోన్య దాంపత్యం. ఆ తర్వాత వసుమతి గారు ప్రెగ్నెంట్ అయ్యి ఫస్ట్ ఒక బాబుని తర్వాత ఒక బాబుని కన్నారు ఇక్కడ. ఇలా వీళ్ళ లైఫ్ సెట్. ఆ తర్వాత భానుమతి వండి పెడుతూ భాస్కర్ రావు తింటూ హ్యాపీగా గుళ్ళు గోపురాలు తిరిగొస్తూ వాళ్ళ జీవితంలో ఒకరోజు కోరుకున్నారు ఇదే ప్రైవసీ ఇదే సంతోషం కావాలని. వాళ్ళు అసలు ఒక్కొడుకుని కనుక్కుందే అందుకు. ఇన్ని సంవత్సరాలుగా నిజంగానే బాధ్యతలతో అలిసిపోయే, ఆ తర్వాత కూతుళ్ళ కాపురాలు నిలబెట్టడంతో అలిసిపోయే, ఆ తర్వాత కొడుకు బాధ్యతను నెరవేర్చడంలో అలిసిపోయే, కొడుకు జీవితాన్ని ఒక దారి చేసిన వాళ్ళు బాధ్యతలన్నిటి నుంచి నిజమైన రిటైర్మెంట్ అప్పుడు తీసుకుని వాళ్ళ కోసం వాళ్ళు అన్నట్టుగా గడుపుతూ ఎప్పుడో చూడాలనుకున్న ప్రదేశాలు కొన్ని, అవన్నీ ఇప్పుడు చూసొస్తూ నచ్చిన ఫుడ్ తింటూ చక్కగా ఇద్దరు టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ, ఆయన సరదాగా అలా కాసేపు బయటికి వెళ్ళి లైబ్రరీలో నచ్చిన పుస్తకాలు తెచ్చి ఇద్దరు చదువుకుంటూ, ఆయన అప్పుడు ఆవిడ గోరింటాకు పెడుతూ వంటలో సాయం చేస్తూ, ఇలా కొన్ని సంవత్సరాలు ఉన్నాక గౌతమ్కి పిల్లలు పుట్టారు, పాప బాబు. ఆ తర్వాత ఇక కాస్త వయసు మరిలే ఓపిక తగ్గిపోయింది అన్నప్పుడు గౌతమ్ భానుమతిని భాస్కర్ రావుని తీసుకెళ్ళిపోయి తనతో ఉంచుకుంటే కోడలు అత్తామామల్ని ఎత్తి నెత్తిన పెట్టుకొని చూస్తూ అక్కా చెల్లెళ్ళు ఏ మాటకు ఆ మాట. రాఖీకి కార్తీక్ వర్ణం తీసుకెళ్ళి శ్రీరామ్ వసుమతిని తీసుకెళ్ళి రాఖీ కట్టే అక్కలకి గిఫ్ట్ ఇస్తే తీసుకుని ఏది ఇస్తే అదే, ఇది కావాలని వీళ్ళు అడగనకూడదు, గౌతమ్ అలా ఇవ్వడు. ఆ తర్వాత వీళ్ళు తమ్ముడికి రాఖీ కట్టి మరీ గిఫ్ట్ ఇచ్చి రావాలి, అది వాళ్ళు మొగుళ్ళు నేర్పిన సంస్కారం. ఆ తర్వాత ఏ పండుగ వచ్చినా సరే ఒక పండక్కి పెద్ద అల్లుడింట్లో, ఒక పండక్కి రెండో అల్లుడింట్లో, ఒక పండక్కి గౌతమ్ వాళ్ళ ఇంట్లో, ఇలా హ్యాపీగా పిల్లలతో సంతోషంగా 3 పువ్వులు 6 కాయలుగా జీవితం గడిచిపోతూ సంతోషంగా ఉంటే, ఒకరోజు పెద్దవాళ్ళందరూ కూర్చొని ఆడది మగాడి జీవితంలో నిజంగా మణిలా కిరీటంలో వెలిగిపోవాలి అనే మాట వస్తే, భాస్కర్ రావు నా భానుమతి అలాంటి ఒక భార్యామణి కాబట్టే నా జీవితం ఇలా ఉంది, నా ఊర్మిళ అలాంటి భార్యామణి కాబట్టి నా లైఫ్ ఇలా ఉందని గౌతమ్, నా భార్య అలాంటి భార్యామణే కాకపోతే కొంచెం మణి డల్ అయిన తర్వాత మా మావయ్య షైన్ చేశాడు, అది వేరే విషయం అని కార్తీక్ నవ్వితే, నా భార్య అలాంటి భార్యామణి అని కేశవరావు సునందన్ అంటే, నా భార్య నిజంగా దేవత, ఆ మణులన్నిటికీ కూడా మేలిమణి అని శ్రీరామ్ అనేపాటికి, నా భార్యామణి నిజంగా దేవత అనేపాటికి వసుమతి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. సులోచన్ని చక్రపాణి దగ్గరికి తీసుకుని, నా భార్య అందరికన్నా పెద్ద మణిబాబు గారు నా భార్యామణి అని చక్రపాణి అన్నాక, మరి నా భార్య అని కవిత హస్బెండ్ అంటూ యుఎస్ నుంచి పిల్లల్ని తీసుకొని వస్తే, ఇలా సంతోషంగా వీళ్ళ నవ్వులు ఆనందాల మధ్య వీళ్ళ జీవితాలు హ్యాపీగా సాగిపోతూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.